So let's start with 56th question. With reference to Indian history, consider the following pairs. Historical person known as Aryadeva, Jaina scholar Dignaga Nadamuni. So, ఎవరికైనా తెలుసా? Okay. It's very new question at the time. ఏ ఆప్షన్లో ఏది ఇన్ఫర్మేషన్ తెలియదు. సో ఇన్ దట్ సిచ్యువేషన్ ఇట్స్ అడ్వైస్ టు లీవ్ దట్ క్వశ్చన్. ఎందుకంటే ఒక్క ఆప్షన్ ఏది కూడా తెలియదు, నాట్ ఈవెన్ 1% అని. సో అందువల్ల సో ఐ లెఫ్ట్ ద క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఆర్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి పేపర్లో, ఎస్పెషల్లీ హిస్టరీ. సో కొన్ని ఊరికినే మరి 10 క్వశ్చన్స్ వదిలేయడం ఎందుకు అని అనిపించి ఒక 2-3 అటెంప్ట్ చేసాం అండ్ ఎవ్రీథింగ్ ఐ గాట్ దెమ్ రాంగ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా ర్యాండమ్గా గెస్ పెడితే మోర్ లైక్లీ దే విల్ బి రాంగ్ దాన్ యూ గెటింగ్ కరెక్ట్. సో ఇట్స్ ఎ లెర్నింగ్ ఫర్ మీ ఎట్ ద టైమ్. సో అలా 10 క్వశ్చన్లు పైన ఎందుకు వదిలేయడము, ఇంకా తక్కువ అయిపోతాయి అటెంప్ట్ అని నేను ఎందుకు 3 పెట్టా, జస్ట్ 3 or 4 పెట్టుంటా, బట్ పోయాయి. సో ఈ క్వశ్చన్లో ఆన్సర్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా, మీరు చదివారా తర్వాత, బికాస్ ఇట్ వాస్ ఆస్క్ ఇన్ 2022 ఫర్ ఎక్కడో తర్వాత నేర్చుకొని ఉంటారు. యూ గైస్ షుడ్ ట్రై. ఆన్సర్ ఏంది? ఓన్లీ 2 ఇస్ ఆన్సర్. ఇది కరెక్టే. యాక్చువల్లీ ఆర్యదేవ ఇస్ ఆల్సో బుద్ధిస్ట్ స్కాలర్ అంట. సో దెర్ ఇస్ నో ట్రిక్ ఫర్ దిస్ ఆర్ ట్రిక్ ఆర్ అప్రోచ్, బికాస్ అట్లీస్ట్ బేసిక్ బుక్స్లో టెక్స్ట్స్లో ఏవి వీటి గురించి మనం వీళ్ళ గురించి చదవము. సో ఫార్ మెయిన్ స్ట్రీమ్ మీరు తమిళనాడు స్టేట్ బుక్స్ చదవచ్చు, లేకపోతే ఎన్సీఆర్టీస్. యాజ్ ఫార్ యాజ్ మెయిన్ స్ట్రీమ్ రీడింగ్లో ఎక్కడా ఎప్పుడు రాలేదు. సో బట్ యూ షుడ్ లెర్న్ నౌ అబౌట్ దెమ్. అంటే వాళ్ళు ఏ టైం లైన్లో ఉన్నారు, ఏ కింగ్డమ్ టైం వాళ్ళ కోర్టులో వర్క్ చేశారు, వాళ్ళ వర్క్స్ ఏంది, ఏమైనా ఉన్నాయా వాళ్ళకి రిలవెన్స్, ఇలాంటివన్నీ మీరు చదవాలి. ఇట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్ కంప్లీట్లీ, అది తెలిస్తే తప్ప పెట్టలేము. సో there is no advice for that question from my side except leaving it. Now you should read all the relevant content about them. So next 57th question. ఈ పేపర్లో హిస్టరీ, ఏన్షియంట్ మిడివల్ హిస్టరీ క్వశ్చన్స్ మొత్తం కొంచెం ఇలానే ఉంటాయి except 1 or 2 questions. So don't get scared because rest of the paper is very much doable. హిస్టరీ వల్లనే ఈ పేపర్ కట్ ఆఫ్ చాలా తగ్గింది ఆ ఇయర్. హిస్టరీ అండ్ పేర్స్ క్వశ్చన్స్. రెస్ట్ ఆఫ్ ద పేపర్ వాజ్ లైక్ ఓకే, యూజువల్లీ ట్రికీ పేపరే వచ్చింది అంతే. సో నౌ విత్ రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఫస్ట్ మంగోల్ ఇన్వేషన్ ఆఫ్ ఇండియా హ్యాపెన్ డ్యూరింగ్ ద reign of Jalaluddin Khilji. During the reign of Alauddin Khilji, one Mongol assault marched up to Delhi and besieged the city. Third one, Muhammad bin Tughlaq temporarily lost portions of northwest of his kingdom to Mongols. This was there in NCERT. ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఉంది ప్రాపర్గా ఇదంతా స్టేట్మెంట్ డిస్క్రిప్షన్. బట్ ఈవెన్ తమిళనాడు స్టేట్ బుక్స్లో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అబౌట్ మంగోల్ ఇన్వేషన్, బట్ నాట్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్. సో ఈవెన్ ఎన్సీఆర్టీస్ అదే ఏదో ఒక ఎన్సీఆర్టీస్ బాగా చదివితే అట్లీస్ట్ 1 or 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు ఈ క్వశ్చన్లో. లిటిల్ బిట్ కొంచెం ఉంది, బట్ స్టిల్ నాట్ మెయిన్ స్ట్రీమ్ టాపిక్ విచ్ ఈస్ నాట్ వెరీ మచ్ ఆస్క్డ్ ఇన్ టెస్ట్ సిరీస్ ఆ టైంలో. సో ప్లీజ్ ట్రై ఆన్సర్. Sorry? 3 only. Okay. Please guess. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ లేవు ఇంకా. సో 3 ఓన్లీ. సందీప్ ఆన్సర్ బి 2 ఓన్లీ అండ్. సో బేసికల్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇది ఎన్సీఆర్టీలో ఉంటుంది. ఇల్తుత్మిష్ టైంలో ఫస్ట్ మంగోల్ ఇన్వేషన్ జరిగింది. ఇది బోత్ ఎన్సీఆర్టీస్లో ఉంటుంది. ఈ 2 స్టేట్మెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఓల్డ్ ఎన్సీఆర్టీ ఐ థింక్
ఆర్ఎస్ శర్మ కాకుండా ఇంకోటి మిడివల్ ఇండియాది ఒకరు రాసుంటారు, గుర్తులేదు ఎవరు ఎగ్జామ్, సతీష్ చంద్ర. ఆ బుక్ లో ఉందంట, నేను చదవలేదు ఆ బుక్, బట్ అట్లీస్ట్ తమిళనాడు ఎన్సీఆర్టీ ఆ బుక్స్ లో ఈ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫస్ట్ టైం ఇల్తుత్మిష్ రెయిన్ లో ఫస్ట్ ఇన్వేషన్ జరిగింది, అండ్ లేటర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో అలావుద్దీన్ ఖిల్జీ హీ మేడ్ స్ట్రాంగ్ ఫోర్ట్రెసెస్, స్ట్రాంగ్ డిఫెన్స్ క్రియేట్ చేసుకున్నాడు టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ కింగ్డమ్ ఫ్రమ్ మంగోల్ ఇన్వేషన్. బట్ అది ఏం అదేంటంటే ఒక వేరే ఆ కింగ్డమ్ ఇన్వేట్ చేసేటప్పుడు మంగోల్ ఇన్వేషన్ జరిగిద్ది. బేసిక్ గా పద్మావత్ సినిమా తెలుసా, చిత్తోర్గర్ ఫోర్ట్, చిత్తోర్గర్ అటాక్ జరిగేటప్పుడు మంగోల్ ఇన్వేషన్ జరిగిద్ది. ఆ సినిమాలో గుర్తులేదు, మరి చూపించారో లేదో నాకు. బట్ సో ఈ రెండు ఇన్ఫర్మేషన్, ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ రిలవెంట్, అంటే ఇది కొంచెం ఎక్స్పాండెడ్ ఇన్ఫర్మేషన్, బట్ దీని రిలేటెడ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంచెం అదే తమిళనాడు ఎన్సీఆర్టీ, తమిళనాడు స్టేట్ బుక్స్ లో కానీ న్యూ ఎన్సీఆర్టీలో ఉందో లేదో గుర్తులేదు. సో అట్లీస్ట్ ఈ రెండు ఇక్కడ అంతే. ద థర్డ్ వన్ ఈజ్ బికాస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ ఈస్ మిడివల్ ఇండియా ఓల్డ్ బుక్స్ చాలా బల్కీ ఉండి హెవీ ఉంటాయి, ఫ్యాక్ట్స్ అనుకోవచ్చు, ఏం జరిగింది ఈవెంట్స్ అనేది. అండ్ కన్సిడరింగ్ ద వెయిటేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అండ్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే వర్ ఆస్కింగ్, ఈవెన్ వెయిటేజ్ పెరుగుతున్నా ద క్వశ్చన్స్ దే వర్ ఆస్కింగ్ ఈజ్ లైక్ ఈ బుక్ ఎవరు రాశారు, ఈ కింగ్డమ్ ఎవరున్నారు, లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కానీ ఏన్షియంట్ మిడివల్లో లేకపోతే ఈ బుక్ ఎవరు, ఆ టైం క్రోనాలజీ కానీ లిటరేచర్ ఆథరు, సో ఇలాంటివి కానీ మెయిన్ ఈవెంట్స్ గురించి తక్కువ అడిగారు. సో అగైన్ దిస్ వాజ్ లైక్ వన్ ఆఫ్ వెరీ ఫ్యూ క్వశ్చన్స్. అప్పుడు జరిగిన ఈవెంట్స్ గురించి ఎక్కువ డిస్క్రిప్షన్ ఉంది. సో మేబీ ఈ 2 పాయింట్స్ కొంచెం తెలిసి ఉండొచ్చు, బట్ ఇది తెలిసిన అట్లీస్ట్ యూ కెన్ ఎలిమినేట్ 2 ఆప్షన్స్ అండ్ యూ కెన్ రీచ్ 50-50. అంటే ఈ కొంచెం గుర్తున్నా ఇఫ్ యూ రీడ్ యువర్ ఎన్సీఆర్టీ థరోలీ, దట్ ఈస్ వేర్ లైక్ ఒక సేఫ్ గా 50-50 రావచ్చు. ఇంకా తర్వాత అగైన్ యూ హ్యావ్ టు మేక్ ఎ కాల్. అంటే ఇది రఫ్ గా ఐడియా ఉంటే మేబీ ఇది అయి ఉండొచ్చు అని అనుకోవచ్చు. బట్ అగైన్ దెర్ ఇస్ నో ట్రిక్ ఇన్ దిస్ థింగ్, బికాస్ స్టేట్మెంట్స్ అవి ప్యూర్ ఫ్యాక్ట్స్ అండ్ స్టేట్ బుక్స్ నుంచి మన కామన్ చదివే రిసోర్సెస్ నుంచే తీసుకున్నది. బట్ దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకేం లేదు ఇక్కడ. సో ఇది ఫ్యాక్ట్ ఇంకంతే. సో ఇది రాంగ్ యాక్చువల్, ఇది కూడా. సో దే ఇన్వేడెడ్ బట్ దే వెంట్ బ్యాక్, దే డిడ్ంట్ ఆక్యుపై ఎనీథింగ్, అంతే. టెంపరరీలీ లాస్ట్ హిస్ పోర్షన్స్ ఆఫ్ ద నార్త్ వెస్ట్, ఇలా ట్వీట్ చేస్తారు. లైక్ 2023లో 24లో 23లో అనుకుంటా ఒక క్వశ్చన్ చూస్తే, ఇజ్రాయెల్ signed peace initiative, Arab peace initiative with Arab League and Saudi mediated అన్నారు. అరబ్ పీస్ ఇనిషియేటివ్ అని అక్కడ ఏం లేదు, జస్ట్ మీడియేట్ చేశారు, ఇంకా సైన్ చేయాల, జస్ట్ సైన్ అని రాశాడు. ఇక్కడ ఓడిపోవాలా, ఏం లూజ్ అవ్వాలా, జస్ట్ లూజ్ అయిందని రాశారు. దే మేక్ మ్యానిపులేట్ దిస్ స్టేట్మెంట్, అక్కడక్కడ మ్యానిపులేట్ చేస్తారు. ఇప్పుడు చేశాడా చేయలేదా అన్నదానికి పెద్ద గ్యాంబుల్, తీసుకోవాలా వద్దా అనేది ఆ టైంలో మీకున్న రిస్క్ అపటైట్ మీద ఉంటుంది. ఇలాంటిది మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. అరే ఓడిపోయారా ఓడిపోలేదా, 2 ఛాన్సెస్ ఇక్కడ 3 అంటే ఏంటంటే టెంపరరీ లాస్ట్, పర్మనెంట్లీ లాస్ట్, డెడెంట్ లాస్ట్. పర్మనెంట్లీ లూజ్ అయింటే పక్కా తెలుస్తుంది, ఎందుకంటే మిడివల్ ఇండియాలో మంగోల్ ఇన్వేషన్ పర్మనెంట్ గా లూజ్ అయింటే పక్కా తెలుస్తుంది. అండ్ ఈవెన్ ఇఫ్ ద టెంపరరీ లాస్ దట్ వుడ్ హావ్ బీన్ సిగ్నిఫికెంట్ ఫర్ మీ, ఏం పోలేదు కాబట్టి యూ కెన్ థింక్ ఇన్ దట్ వే, ఇన్ దట్ డైరెక్షన్. అంటే ఖచ్చితంగా, ఎందుకంటే టెంపరరీ లాస్ట్ అంటే ఒక 5 years 10 ఒక 3 years కానీ లూజ్ అయ్యి మంగోల్స్ రూల్ చేసి ఉంటారు ఆ పర్టికులర్ రీజన్ ఆఫ్ ద కింగ్డమ్. అది మనం మిడివల్ హిస్టరీలో ఎక్కడో చాట ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చదువుంటాము, ఆ ఓవరాల్ ఢిల్లీ సల్తనెట్ టైంలో కానీ ఎక్కడ చదవలేదు. సో కన్సిడరింగ్ దట్ ఆ థాట్ లో యూ కెన్ ఎలిమినేట్ ది స్టేట్మెంట్. బట్ ఇన్ ద ఎగ్జామ్ టైం ఇది అంత కామన్ గా చదివే టాపిక్, ఆ సబ్జెక్ట్ కాదు కాబట్టి ఇట్స్ డిఫికల్ట్. బట్ బై ద బెనిఫిట్ ఆఫ్ హైండ్ సైట్ అంటే జస్ట్ కొంచెం బయటకు వచ్చి చదివిన తర్వాత ఓకే ఇలా ఆలోచించవచ్చు అని ఐ థాట్. సో అగైన్ ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే దేర్ ఆర్ ఓన్లీ 2, జనరల్ గా 1 or 2 పాసిబిలిటీస్ 3 పాసిబిలిటీస్ ఉన్నప్పుడు అటో ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వెరీ హైలీ లైక్లీ లైక్ స్ట్రాంగ్ ఈవెంట్ ఇచ్చారంటే అది రియల్లీ స్ట్రాంగ్ ఈవెంట్, లైక్ ఇఫ్ దే రియల్లీ లాస్ట్ యూ వుడ్ హావ్ నోన్, అంటే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ కామన్ సబ్జెక్ట్. సో అలాంటి వాటి మీద మీరు ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ బెట్, యూ కెన్ బెట్ సంథింగ్ లైక్
ఇది లూజ్ అయిపోయారు నార్త్ వెస్ట్ ఆఫ్ హిస్ కింగ్డమ్ అంటే మనం ఢిల్లీ సల్తనెట్ లో పక్క చదువుంటాం అని నేను నమ్ముతాను. ఎందుకంటే మన హిస్టరీలో బికాస్ దే వుడ్ హ్యావ్ రూల్డ్, మంగోల్స్ వుడ్ హ్యావ్ రూల్డ్ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 5 years రూల్ చేశారు. లైక్ ఎవరంటే హుమాయూన్ లూజ్ అవుతాడు, షేర్షా సూరి 10 years ఎంత రూల్ చేసి వెళ్ళిపోతారు. ఇది చదువుతాము, అలాగే ఇది కూడా చదివే వాళ్ళం. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ లైక్, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే కేసెస్ వచ్చినప్పుడు మనకి రాదర్ దాన్ థింకింగ్ ఇది ఎక్కడ చదివామని గుర్తెచ్చుకునే కంటే ఆలోచిస్తే యూ కెన్ కమ్. అట్లే ఇదేంటంటే నేను గ్యారంటీగా మీరు ఇలా ఆన్సర్కి వస్తారని చెప్పలేను ప్రతి క్వశ్చన్ కి, బట్ యూ కెన్ ట్రై టు అన్ ఎక్స్టెంట్ మన హిస్టరీ నాలెడ్జ్ వాడుకొని. సో యూ కెన్ ట్రై దిస్ క్వశ్చన్ ఇన్ దట్ వే. బట్ ఈ 2 points అయితే మాత్రం షుడ్ హ్యావ్ స్టడీడ్ ఇన్ స్టేట్ బుక్స్. తమిళనాడు ఓల్డ్ స్టేట్ బుక్స్ లోనే ఉంది, న్యూ స్టేట్ బుక్ లో కూడా ఉండుండొచ్చు, బట్ అది చదువుతున్నారో లేదో నాకు తెలియదు. సో ఇన్ దట్ వే ఓన్లీ దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇది ఇల్తుత్మిష్, అండ్ ఇక్కడ హీ డిడ్ంట్ లూజ్ ఎనీథింగ్, దే జస్ట్ వెంట్ బ్యాక్. సో 58. So with reference to Indian history, who of the following were known as Kula Dharan? Very random question. Answer D. Okay, చూసుంటారు, బట్ ఇన్ ఎగ్జామ్ నో వన్ నోస్. అండ్ కుల్హా ధరన్ అంటే ఓకే, ధరించేది, యూస్ సంథింగ్ యు వేర్. కుల్హా అంటే ఏదో తెలియదు, బట్ సంథింగ్ ఇట్ ఈస్ వాన్, అది ఏదైనా అవ్వచ్చు. ఇది క్యాప్ అంటే యాక్చువల్లీ కులా అనేది, సో హ్యాట్ క్యాప్ ఏదో. బట్ ఇక్కడ అసలు దానికి దీనికి ఐ మీన్ మాక్సిమం పర్షియన్ క్యాలిగ్రఫిస్ట్ తీసేసేమో. క్యాలిగ్రఫిస్ట్ అనేవాడు రాస్తారు కానీ అది క్యాప్ అని తెలియాలి, యాక్చువల్గా అది తెలియదు. సో there is nothing, it's very difficult to crack in the exam scenario, and I don't know even ఏదైనా ఉందా టెక్నిక్ అంటే నాకు కూడా ఐడియా లేదు. హిందీ లెట్స్ సీ, బట్ అగైన్ రీడింగ్ హిందీ ఇన్ ద ఎగ్జామినేషన్ ఎన్విరాన్మెంట్. కుల్హాధారన్ అని రాశారు. భారతీయ ఇతిహాస్ के संदर्भ में निम्नलिखित में से कौन కులాధారన్ कहलाते हैं? సో సేమ్ జస్ట్ లిటరల్ ట్రాన్స్లేషన్ ఏం లేదు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ దిస్ ఇన్ ఎగ్జామినేషన్ ఎన్విరాన్మెంట్. సో బికాస్ దెర్ ఈస్ నో క్లూ గివెన్. ఎట్ బెస్ట్ నాకేమో ఇది తీయచ్చేమో, అంతకంటే ఇప్పుడు కలందర్ సైద్ బికాస్ దేవర్ వీళ్ళు ఎలాగో ఒక క్లాసో ఏదో అన్నట్టు వీళ్ళు కూడా క్లాస్. సో ఇప్పుడు వీళ్ళ మధ్యలో వస్తామా, లేకపోతే ఇదేమో ఆక్యుపేషన్ లా ఉంది, ఇదేమో క్లాస్ లా ఉంది. సో ఇది రావడానికి కూడా అక్కడ ఆడ్ వన్ అవుట్ లా కూడా ఏం లేదు. వీళ్ళందరూ అర్బన్ మర్చెంట్స్, కాలిగ్రాఫిస్ట్ ఇలా వచ్చి ఓన్లీ సయ్యద్స్ అంటే అలా వస్తే ఆడ్ వన్ అవుట్ లా అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ రెండిలాగా ఇచ్చాడు. అగైన్ ఇట్ మేడ్ ఇట్ డిఫికల్ట్. సో ఏ డైరెక్షన్ లోనూ, సో ఇట్స్ బెటర్ టు లీవ్ సచ్ క్వశ్చన్స్. సో ఇలాంటివి 7-8 questions ఈజీలీ ఉంటాయి ఎవ్రీ పేపర్. 7-8 కాకపోయినా 4-5 డిపెండింగ్ అపాన్ యువర్ స్ట్రెంత్ అండ్ రీడింగ్ ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ డి, బట్ ఇట్స్ డిఫికల్ట్ టు రీచ్ ఇన్ ద ఎగ్జామినేషన్. So next one, 59. With reference to Indian history, consider the following statements. The Dutch established their factories or warehouses on the east coast on lands granted to them by Gajapati rulers. Second one, Alfonso de Albuquerque captured Goa from the Bijapur Sultanate. The English East India Company established a factory at Madras on a plot of land leased from a representative of the Vijayanagara Empire. So the options ivi. So what is the answer? What do you guys think is the answer? I told you one thing. Facts given in history anni they like avi kuda anni correct avadam anadi very less likely. They are manipulating somehow. ఒకటైనా manipulate చేస్తున్నారు. Observation అయితే అది మేబీ ఎక్కడైనా ఒకటి కరెక్ట్ అవ్వచ్చు అన్ని స్టేట్మెంట్స్, బట్ జనరలీ ఆల్ ద అబవ్ అయితే తప్పు అవుతున్నాయి ఫ్యాక్ట్స్. ఈవెన్ హిస్టరీలో కూడా అది వ్యాలిడ్ అవుతుంది చాలాసార్లు. ఈ 3 స్టేట్మెంట్స్ ఒకటి ఉంటుంది స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ విచ్ ఈస్ వెరీ వైడ్లీ నోన్. షుడ్ నో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్.
You should know that at least. Francisco de Almeida అది బ్లూ వాటర్ పాలసీ. సో ఇలాగా అంటే ఇవన్నీ సమ్మరీస్ అట్లీస్ట్ లైక్ స్పెక్ట్రమ్ సమ్మరీలో ఇవన్నీ క్లియర్ ఉంటాయి. సో 2 and 3 is the answer. So how do we come to 2 and 3 is the trick here. ఇక్కడ సెకండ్ వన్ ఒక్కటి కొంచెం కామన్ ఫ్యాక్ట్ అండ్ అప్పుడు A and B లోకి రాస్తాం. అండ్ జనరలీ వీ థింక్ ఆల్ ద స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది లేదు అని అనుకుంటే సో ఈ టూ స్టేట్మెంట్స్ లోకి వస్తాం ఇన్ జనరల్ మన ట్రెండ్ ప్రకారం. అన్లెస్ యు నో ఆల్ ఆఫ్ 3 ఆర్ కరెక్ట్ క్లియర్లీ అండ్ ష్యూర్, ఇది వీ కెన్ అవాయిడ్ ప్యూర్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ లో. సో ఆ సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు 1 and 3 మధ్యలో కంపిటీషన్ జరుగుతుంది. ఇప్పుడు ఏది కరెక్ట్ అని ఎలా చెప్తాం? ఇప్పుడు 3 కరెక్ట్ అని ఎలా చెప్పొచ్చు? రీడ్ ద స్టేట్మెంట్ 3 ఫస్ట్ థర్డ్ స్టేట్మెంట్ లో. ఓకే, సమ్ ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. దట్ ఈస్ వన్ థింగ్. అంటే ఖచ్చితంగా అలా థింక్ చేయొచ్చు, విజయనగర ఎంపైర్ ఆ టైంలో ఉండి ఇచ్చుండొచ్చు అని. బట్ థింక్ ఫ్రమ్ అదర్ ఇంకొక సైడ్ చెప్తాను. ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీ అట్ మద్రాస్. అంతే, ఇక్కడ వరకే ఇచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సింపుల్ అండ్ ట్రూ. ఇది కరెక్ట్ తప్పు ఏదైనా అవ్వచ్చు. అంటే మెడ్రాస్ ఎస్టాబ్లిష్ చేసిన మనకి ఐడియా ఉంది కాబట్టి వీ విల్ మార్క్ ఇట్ రైట్. బట్ మెడ్రాస్ కాకుండా లేకపోతే తంజూర్ అనొచ్చు, లేకపోతే ఇంకొక చికాకోల్ వేరే దగ్గర ఏదో పేరు ఇలా పెట్టి అవునో కదా మనకు తెలియదు. బట్ సీ ది స్టేట్మెంట్ ఎంత ఎక్స్టెండెడ్ ఉందంటే ఆన్ ఏ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ లీజ్డ్ ఫ్రమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ విజయనగర ఎంపైర్. అసలు సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఇస్ రాంగ్, ఈ రాంగ్ స్టేట్మెంట్ ఎలా క్రియేట్ చేస్తాడు? టెస్ట్ సెటర్ ఎక్కడో చోట చూసి అది రాంగ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయాలి. ఎలా చేస్తారు? అతను ఓన్గా క్రియేట్ చేయలేడు, క్రియేటివిటీ వాడి తన ఓన్గా. మ్యాక్సిమం ఏం చేయగలడు అంటే విజయనగర ఎంపైర్ నుంచి అక్కడ ఇంకేదైనా ఎంపైర్గా మారుస్తాడు, ఆర్ మెడ్రాస్ నుండి ఇంకో ప్లేస్ మారుస్తాడు. ఎట్ బెస్ట్ ఇదే. బట్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ అంటే మనం చదివే హిస్టరీ అట్లీస్ట్ చదివిన దాంట్లో ఇలాంటివి కామన్గా ఫ్యాక్ట్స్ లా కాదు. ఇది సంథింగ్ విచ్ యూ విల్ ఫైండ్ రేర్లీ, ఎక్కడో మూలను దొరికి పెట్టుకున్నది, విచ్ ఈస్ నాట్ సంథింగ్ యూ రీడ్. మన టెక్స్ట్ బుక్స్ లో చదివిన స్టేట్మెంట్ అయితే కాదు ఖచ్చితంగా. సో అతను ఎక్కడో పట్టుకున్నాడు. మై ఓన్లీ థింగ్ ఇలాంటి వాటిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో వెతికి పట్టుకుంటే దాన్ని మ్యానిపులేట్ చేయడు, కరెక్ట్ స్టేట్మెంట్ వేసేస్తాడు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ కామన్ గా దొరికేది కాదు. అండ్ దాంతో ప్రాబ్లం ఏంటంటే దీన్ని మ్యానిపులేట్ చేశాడంటే ఇట్ షుడ్ బి రాంగ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అగైన్ హీ హ్యాస్ టు వెరిఫై దట్. అది వెరిఫై చేయడం అతను పెట్టుకోడు. ఎలాగో ఈ స్టేట్మెంట్ అన్ని చోట్ల కనపడదు, అంత ఈజీగా కనపడదు కాబట్టి అది కరెక్ట్గానే ఇచ్చేస్తాడు. అండ్ ఎందుకంటే ఈ స్టేట్మెంట్ అతను క్రియేట్ చేశాడంటే క్రియేట్ చేసే ఛాన్సే లేదు. ద ఓన్లీ థింగ్ హీ కెన్ మేక్ ఇట్ రాంగ్ ఇస్ బై మ్యానిపులేటింగ్ దిస్ ఫ్యాక్ట్, అంతే, నథింగ్ ఎల్స్. ఇప్పుడు ఇక్కడ మీరు విజయనగర నుంచి ఇంకేదైనా బహమని అని మార్చి ఉండొచ్చు అంటే మేబీ థింక్ చేసి ఉండొచ్చు. బట్ అప్పుడు మీరు ఆలోచించవచ్చు బహమని మెడ్రాస్, దెన్ ఇట్ నెవర్ కేమ్ అండర్ దట్ రూల్, అలా అయినా ఎలిమినేట్ చేయొచ్చు. అది ఇనిషియల్ లెవెల్ ఆఫ్ థింకింగ్. ఇప్పుడు మీకు లైక్లీ అనిపిస్తున్నప్పుడు ఆల్సో థింక్ ఇలాంటి స్టేట్మెంట్స్ హిస్టరీలోనే పాసిబుల్. ఇది యాక్చువల్గా వేరే దగ్గర కాదు. ఎందుకు హిస్టరీ కానీ ఆర్ సమ్ ఎక్కడో ర్యాండమ్ డాక్యుమెంట్స్ నుంచి తీసుకొస్తారు కదా స్టేట్మెంట్స్, సంథింగ్ విచ్ యూ డోంట్ రీడ్ రెగ్యులర్లీ. అలాంటి స్టేట్మెంట్స్ అలాంటివి వచ్చినప్పుడు మోస్ట్లీ అవి మ్యానిపులేట్ చేయరు. మీరు ఇలాంటి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. బట్ మేబీ డూయింగ్ మోర్ పీరియడ్స్ మోర్ రిపీటెడ్లీ చేయండి. అంటే హిస్టరీ ఒకటి వన్ ఏరియా, అండ్ ఏదైనా ఆర్గనైజేషన్ ర్యాండమ్ స్టేట్మెంట్ అబౌట్ సమ్ ఆర్గనైజేషన్ విచ్ యూ డోంట్ సీ ఇట్ ఆఫెన్, అలాంటి స్టేట్మెంట్స్ వాటిల్లోకి వచ్చేసరికి దే వోంట్ మ్యానిపులేట్ మచ్. ఇక్కడ కూడా మ్యానిపులేట్ చేయలేదు బికాస్ దిస్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కామన్ అనుకోవచ్చు. ఇప్పుడు అది కూడా ఇదే, ఈ రెండిట్లో అదే వచ్చింది. బట్ ఐ ఫౌండ్ దిస్ వన్ మోర్. ఈ క్వశ్చన్ నేను కూడా అటెంప్ట్ చేయలేదు ఎగ్జామ్ లో, ఐ లెఫ్ట్ ఇట్. బట్ ఈ రెండిట్లో ఇప్పుడు ద డచ్ ఎస్టాబ్లిష్ దేర్ ఫ్యాక్టరీస్ ఆర్ వేర్ హౌసెస్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఆన్ ల్యాండ్స్ గ్రాంటెడ్ టు దెమ్ బై గజపతి రూలర్స్.
మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే వెరీ మోర్ స్పెసిఫిక్ థింగ్, ఆన్ ఏ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ లీజ్డ్ ఫ్రమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ విజయనగర ఎంపైర్. దట్ మేడ్ ఇట్ మోర్ కన్విన్సింగ్ ఫర్ మీ. ఇప్పుడు ఇది కూడా అలాగే అనుకోవచ్చు మీరు చెప్పినట్టే, నేను కూడా అగ్రీ చేస్తా టు ఎన్ ఎక్స్టెంట్. బట్ ఇక్కడ ఆన్ ఏ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ లీజ్డ్ ఫ్రమ్ ఏ రిప్రజెంటేటివ్, అలాంటి స్టేట్మెంట్ ఎక్కడ దొరకదు. దీంట్లో ఏం లేదు, ల్యాండ్ గ్రాంటెడ్ బై విజయనగర రూరల్ అని కూడా రాసుంటే ఇది కామన్ స్టేట్మెంట్ అయిపోయేది. నాకు ఎక్కడైనా ఉండొచ్చు మల్టిపుల్ రిసోర్సెస్ లో. బట్ ఆన్ ఎ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ లీజ్డ్ ఫ్రమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అన్నది ఈజ్ అ ట్రిక్. అది ట్రిక్ అంటే ఇట్స్ వెరీ అన్లైక్లీ అన్కామన్ ఫ్రేమింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. అది ఇట్స్ వెరీ రిడక్షనిస్ట్ థింకింగ్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కదా. ఇది స్పెక్ట్రమ్ లో ఉంటది. అడ్వెంట్ ఆఫ్ అదొక్కటే తెలుసు నాకు, తెలియాల్సి వస్తుంది. ఇది స్పెక్ట్రమ్ లో లైక్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లో పోర్చుగీస్ రిలేటెడ్ వన్ ఆఫ్ ద బేసిక్ ఫ్యాక్ట్. ఇది ఫ్రాన్సిస్కో డి ఆల్మైడా, అల్ఫోన్సో డి ఆల్బర్కర్కి, అంతే నాకు అది తెలుసు. ఈ యొక్క ఫ్యాక్ట్ ఇదైతే తెలుసు. బట్ క్వశ్చన్ అయితే నేను అటెంప్ట్ చేయలే, ఎందుకంటే ఇదంతా తెలిసినా కానీ అప్పుడు నేను ఇంకా తప్పు ఉంటాయి అన్నంత లెవెల్లో ఆలోచించలేదు. అది పెట్టుకోవాలి నా మైండ్లో. సో మళ్ళీ అగైన్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఎలిమినేట్ అయింది. 3 ఉన్నాయి. ఎప్పటికీ రిస్క్ ఇన్ హిస్టరీలో నేను ఇదొక్కటి అటెంప్ట్ చేశా, ఇది అటెంప్ట్ చేయలేదు. దానిపైనది దీనికి వచ్చేసరికి తీసుకోవాలా వద్దా అనేది హోల్డ్ చేసుకున్న తర్వాత చేయలేదు. సో మై పాయింట్ ఈస్, ఇక్కడ ఈ ఇది లేకపోయింటే ఆన్ ఏ ల్యాండ్ గ్రాంటెడ్ బై విజయనగర ఎంపైర్ అంటే ఇది మధ్యలో కన్ఫ్యూజన్ వచ్చేది. ఏదో ఒక సైడే పోవాలి, అది కాయిన్ టాస్ అయ్యేది మీకు. ఇక్కడ ఏంటంటే దీనికి డేటా ఏంటంటే ఇట్స్ వెరీ స్పెసిఫిక్ ఆన్ ఏ ప్లాట్ ఆఫ్ ఇలాంటి స్టేట్మెంట్స్ చదవమని చెప్తున్నాను నేను జనరల్ గా, విచ్ ఇస్ నాట్ వెరీ. మీరు చదువుంటే కనీసం అలాంటి స్టేట్మెంట్స్ ఐడియా ఉంటుంది, విచ్ ఈస్ నాట్ కామన్. సో దట్స్ వై ఇది మ్యానిపులేట్ చేయాలన్నా కానీ చేయరు, బికాస్ ద డిఫికల్టీ ఆఫ్ మేకింగ్ ఇట్ రాంగ్ ఆర్ ఎక్కడన్నా కరెక్ట్ అయితే పొరపాటున he has to bear the brunt. So adi issue challenge. So that's why 2 and 3. See, second statement basic fact. Second third దాంట్లో ఇది ఒక్కటి తీసేసి ఇచ్చుంటే రెండింటి మధ్యలో it will be a coin toss most of the times. ఇది బేసిక్ గా వచ్చి గజపతి రూలర్స్ టైమింగ్ డోంట్ మ్యాచ్ విత్ అది 15th centuryలో ఉంటారు వాళ్ళు. డచ్ వచ్చేది 17th century 1600s లో వస్తారు. సో బట్ వీటన్నిటి తెలియాల్సింది ఏంటంటే అట్లీస్ట్ క్రోనాలజీ ఐడియా ఉండాలి, ఎవరు ఎప్పుడు వచ్చారు ఏది అనేది. ఇన్వేడర్స్ వీలైనా కానీ కింగ్డమ్స్ ఎప్పుడు రూల్ చేశారు, ఎవరెవరు రూల్ చేశారు, ఆ కింగ్స్ కూడా ఆర్డర్, ఇవన్నీ క్రోనాలజీ ఐడియా ఉంటే మెనీ క్వశ్చన్స్ ఇన్ హిస్టరీ అట్లీస్ట్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసిన స్కోప్ ఉన్నింది ఇంతకుముందు. ఈ కింగ్ తర్వాత ఈ కింగ్ వచ్చారు ఈ డైనాసిటీలో. సో అలా అండ్ కాంటెంపరీస్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో అవన్నీ బాగా నేర్చుకోండి. 60th one వెరీ కాంట్రవర్షియల్ క్వశ్చన్. యూ కాంట్ నో సచ్ క్వశ్చన్ ఆన్సర్, యూ విల్ నెవర్ రీడ్ అబౌట్ సచ్ థింగ్స్. అది సో ఇట్స్ ప్యూర్ బౌన్సర్. అగైన్ ఈ పేపర్ ఈ ఒక్క పేజ్ కంప్లీట్లీ బౌన్సర్ లా ఉంటుంది పేజ్. సో అకార్డింగ్ టు కౌటిల్యాస్ అర్థశాస్త్ర, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? A person could be a slave as a result of a judicial punishment. If a female slave bore her master a son, she was legally free. If a son born to a female slave was fathered by her master, the son was entitled to the legal status of the master's son. There is nothing. Advice is to leave this question, but if you can think, ఏదైనా కామన్ సెన్స్ ఆలోచించి ఏదో ఒక స్టేట్మెంట్ ఎలిమినేట్ చేసి మేబీ యూ కెన్ రీడ్ సమ్ థింగ్. ఆప్షనల్ నాలెడ్జ్ కానీ ఆర్ హిస్టారికల్ టైంలో లైక్ హౌ ద రిలేషన్స్ వాస్ బిట్వీన్ సొసైటల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి వేరియస్ కాస్ట్స్ అండ్ కమ్యూనిటీస్ మధ్యలో. యాక్చువల్ రియాలిటీ తీసుకోవచ్చు వాడి కీ ప్రకారం. ఇన్ రియాలిటీ ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, బట్ యూపీఎస్సీ గేవ్ ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ రాంగ్ అని ఇచ్చారు. బట్ గూగుల్ సెర్చ్ చేస్తే కౌటిల్య అర్థశాస్త్ర గురించి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ గానే చూపిస్తుంది, అంటే జుడిషియల్ పనిష్మెంట్ స్లేవ్ గా చేయొచ్చు అని. కానీ యూపీఎస్సీ కీ ఏమో బి ఇచ్చింది, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఇచ్చింది. అగైన్ దట్స్ అప్ ఫర్ డిబేట్ విచ్ వీఆర్ నాట్ సపోజ్ టు డూ.
సో ఈ క్వశ్చన్ అంటారా అంటే నాకు దీని మీద చదివి కూడా ఏం చదువుతానో నాకు తెలియదు. మహైత అర్థశాస్త్ర గురించి చదవండి. ఆ టైంలో కౌటిల్య అర్థశాస్త్ర ఎందుకు రాశాడు, ఇది కాకుండా హౌ వాజ్ ద రిలేషన్ బిట్వీన్ వేరియస్ కమ్యూనిటీస్. ఇప్పుడు స్లేవ్స్ ఎందుకు ఫామ్ అయ్యారు, మాస్టర్ ఏంది, ఇలాంటి రిలేషన్ ఎందుకైంది. మేబీ ఇఫ్ యూ నో ఇన్ ఆప్షనల్ ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. లేకపోతే అలాంటి ఐడియా ఉంటే మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ సమ్ స్టేట్మెంట్. ఎక్కడైనా స్టేట్మెంట్ వస్తే యూ కెన్ థింక్ దట్ మేబీ అది ఒక అవేర్నెస్ లాగా. అంతేగాని అసలు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే చెప్పడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. సమ్ పీపుల్ థాట్ ఈ స్టేట్మెంట్ తప్పని ఇచ్చారు కొన్ని అనుకున్నారు, బట్ దట్ వాస్ ట్రూ అంట. ఎలా ట్రూ అంటే దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, అంటే ఇది అని అనిపించింది. లైక్ స్లేవ్స్ అండ్ ఫాదర్డ్ బై ద మాస్టర్ అంటే అతని కొడుకే అయితే ద సన్ వాస్ ఎంటైటిల్డ్ టు ద లీగల్ స్టేటస్ ఆఫ్ అదే. ఇప్పుడు ఆ మాస్టర్ వల్ల స్లేవ్ కి ఆ ఫీమేల్ స్లేవ్ కి కొడుకు పుడితే ఆ కొడుకు ఆ మాస్టర్ లీగల్ హెయిర్ అవుతాడు. అది స్టేట్మెంట్ ఇచ్చింది. ఎంటైటిల్డ్ టు ద లీగల్ స్టేటస్ ఆఫ్ మాస్టర్ సన్, సారీ అతని సన్ కొడుకుగా గుర్తిస్తారు. సో నాకైతే ఐడియా లేదు ఆ టైంలో ఎలా ఉందో, బికాస్ ఇట్ వాస్ అబౌట్ మౌర్యన్ పీరియడ్. కౌటిల్య అర్థశాస్త్ర అంటే లేటర్ వేదిక్ పీరియడ్ తర్వాత, ఆర్ బేసిక్గా చంద్రగుప్త మౌర్య టైమ్స్. ఆ టైమ్స్లో అసలు సొసైటల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అబౌట్ వేరియస్ క్లాసెస్ అయితే ఏంది, హైరార్కీ ఎలా ఉంది. మనకి అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీ ఐడియా ఉంటుంది, కానీ ఇలా సోషల్ రిలేషన్స్ హైరార్కీ అనేది మనం అట్లీస్ట్ జిఎస్లో చదవము. మేబీ ఐ డోంట్ నో హూ విల్ రీడ్ అబౌట్ దీస్ థింగ్స్. సో హిస్టరీ ఆప్షనల్ వాళ్ళకి ఏమైనా ఐడియా ఉంటే ఐడియా ఉండొచ్చు. సో మై అడ్వైజ్ ఈస్ టు లీవ్ సచ్ క్వశ్చన్స్. ఈ పేపర్ ఒక్కటి ఉంటుంది కదా, ఈ ఒక్క పేజ్ చేయకపోయినా ఏం కాదు, అలాంటి పేజ్ ఇది. ఇప్పుడు ఇన్ని అంటే ఈ పేజ్ చూస్తే భయపడకూడదు, ఎందుకంటే దీని తర్వాత మంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఎవ్రీ టైం ఒక ఫేజ్ వస్తుంది, మీరు ఎక్కడైనా చేసేటప్పుడు మీ ప్రిపరేషన్లో కూడా ఒక టఫ్ ఫేజ్ వస్తుంది, ఒక డౌన్ ఫేజ్ వస్తుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకొని దాన్ని జస్ట్ ఎండ్యూర్ చేసి బయటకు వస్తే బాగా చేసుకోవచ్చు. ఎగ్జామ్లో కూడా అంతే. ఈ ఒక్క పేజ్లో 5 క్వశ్చన్స్లో ఒక్క క్వశ్చన్ కూడా మేబీ 1 క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చేమో, లైక్ దిస్ ఆర్ దిస్ ఏదో ఒకటి, ప్రొవైడెడ్ ఇఫ్ యు ఆర్ వెరీ థరో ఇలా చేయొచ్చేమో. అంతేగాని ఇవి క్వశ్చన్స్ చేయడం చాలా కష్టం. చూసి సైక్ అయిపోతే డౌన్ హిల్లే మీకు. అలా కాకుండా పర్లేదు, నా టైం వస్తుంది, నెక్స్ట్ ఇంకొక పేజ్, ఇంకొక టాపిక్. ఎందుకంటే నేను మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక టాపిక్ ఎక్స్ట్రీమ్లీ కష్టంగా ఇచ్చాడంటే మిగతా వాటిల్లో మోడరేట్ చేస్తాడు. అది ఒకటో రెండో టఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడంటే అన్నిట్లో అక్కడక్కడ ప్లేస్ చేస్తాడు. లేకపోతే ఒకటి బాగా టఫ్ ఇచ్చాడంటే ఎక్కడో చోట మోడరేట్ చేస్తాడు. ఈ పేపర్లో పాలిటీ డెడ్ ఈజీ పేపర్ ఎక్సెప్ట్ 1 or 2 క్వశ్చన్స్. సో అలాగా ఎక్కడో చోట వస్తాయి, మీరు ఆడొచ్చు. సో అందుకే అన్నిట్లో డీసెంట్లీ స్ట్రాంగ్ ఉండాలి, ఏది వదిలేయకూడదు అలాగా. సో మై అడ్వైస్ ఇది అంటే ఇక్కడ నా అడ్వైస్ అయితే అదే, చూసి భయపడకూడదు, ఏంది ఇలా వచ్చే క్వశ్చన్స్ అని అనుకోకూడదు, జస్ట్ మూవ్ ఆన్. సో సేమ్ ఎక్కడైనా అది ఎనీథింగ్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ థింక్ సచ్ ఫేజెస్ విల్ కమ్. So 61, consider the following statements. Tight monetary policy of US Federal Reserve could lead to capital flight. Capital flight may increase the interest cost of firms with existing external commercial borrowings. Devaluation of domestic currency decreases the currency risk associated with ECBs, external commercial borrowings. Conceptual question, you should solve. Ooh. చెప్పండి ఆన్సర్ మీరు ఏదనుకుంటే లెట్స్ డిస్కస్ ద స్టేట్మెంట్స్. యూపీఎస్సీ హాస్ డిలీటెడ్ దిస్ క్వశ్చన్. ఈవెన్ ఐ కేమ్ టు నో నౌ. నేను కీ చూసాను ఇప్పుడు, నాకు అప్పుడే తెలిసింది ఇది డిలీట్ చేశారని.
61. బట్ లెట్స్ డిస్కస్ ద స్టేట్మెంట్స్. ఎందుకు చేశారో నాకు ఐడియా లేదు, ఇప్పుడు డిస్కస్ చేస్తే తెలుస్తుంది. సో టైట్ మానిటరీ పాలసీ ఆఫ్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కుడ్ లీడ్ టు క్యాపిటల్ ఫ్లైట్. టైట్ మానిటరీ పాలసీ అంటే పెంచారు. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే మేబీ అక్కడ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ మీద రిటర్న్స్ వస్తాయి కాబట్టి కుడ్ లీడ్ టు క్యాపిటల్ ఫ్లైట్ బికాస్ ఎఫ్పిఐస్ ఆర్ ఎఫ్డిఐ కెన్ షిఫ్ట్. ఎఫ్డిఐ కాదు, ఎఫ్పిఐస్ విల్ షిఫ్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇట్స్ పాసిబుల్. సో కుడ్ లీడ్ అన్నారు కాబట్టి. సో నెక్స్ట్, క్యాపిటల్ ఫ్లైట్ మే ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ కాస్ట్ ఆఫ్ ఫర్మ్స్ విత్ ఎగ్జిస్టింగ్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. దిస్ ఈస్ వేర్ ఐ థింక్ ఇట్ బికేమ్ డైసీ బికాస్ ఇట్స్. బట్ అగైన్ మే అన్నాడు కాబట్టి ఏదైనా తెలీదు. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ లో హౌ ఇంట్రెస్ట్ రేట్ వాస్ పెగ్డ్, దాని మీద ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే చేంజ్ అవ్వదు ఇంట్రెస్ట్ కాస్ట్. బట్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ద బారోయింగ్స్ ఈస్ ఇండెక్స్డ్ టు సంథింగ్, లీబార్ అని ఉంటుంది, ఐడియా ఉందా? లీబార్, లండన్ ఇంట్రెస్ట్, ఇంటర్ బ్యాంక్ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఉంటుంది. సో అలాగే ఇప్పుడు లీబార్ తీసేశారు అనుకుంటా, ఏదో చేశారు. హ్యావ్ ఎ క్లారిటీ అబౌట్ ఇట్. అంటే ఎందుకంటే 2017-16 ఆ టైంలో వాటి మీద క్వశ్చన్స్ వచ్చాయి లీబార్ మీద అది. సో యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. సో అలా ఏమైనా పెగ్ చేసి ఉంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ. అగైన్ మే అన్నాడు, అండ్ దట్ ఇఫ్ దట్ ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్, అండ్ బికాస్ టైట్ మానిటరీ పాలసీ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రేట్, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్, ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ చేసిందంటే లిబార్ కూడా ఆటోమేటిక్ గా సర్టెన్ ఎంతో కొంత ఎఫెక్ట్ అయింది. అలాంటి వాటికి ఏదైనా ఇండెక్స్ చేసి పెగ్ చేసి ఉండే నీ బారోయింగ్స్ ఖచ్చితంగా ఎంతో కొంత చేంజ్ వస్తుంది. ఇట్స్ అ పాసిబిలిటీ. ఈ స్టేట్మెంట్ గురించి మాట్లాడు. ఓకే, అలా కూడా ఆలోచించవచ్చు. మేబీ అలా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కరెన్సీ వెళ్ళిపోతే, క్యాపిటల్ ఫ్లైట్ వెళ్తే లెసర్ డాలర్స్ తగ్గిపోతాయి, రూపీస్ అంతే ఉంటాయి. సో దట్ మీన్స్ మోర్ మనీస్ అది. సో బేసిక్ గా మనది డిప్రిషియేట్ అయింది కరెన్సీ. కరెన్సీ డిప్రిషియేట్ అవుతుందంటే డెట్ బర్డెన్ మనకి సర్వీసింగ్ చేస్తుంది కదా కంపెనీస్. సో ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే బర్డెన్ దే హ్యావ్ టు పే ఇన్ డాలర్. సో ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ లో ఇన్ జనరల్ మసాలా బాండ్స్ కాకుండా మిగతావన్నీ ఏ కరెన్సీలో తీసుకుంటే ఆ కరెన్సీలోనే డినామినేట్ చేయాలి. ఇఫ్ ద కాస్ట్ ఈస్ ఇంక్రీజింగ్, కరెన్సీ డిప్రిషియేట్ అయినప్పుడు దిస్ కాస్ట్ మే ఇంక్రీజ్. సో దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. కరెక్ట్. సో ఇప్పుడు చూడండి, డివాల్యుయేషన్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ డిక్రీజెస్ ద కరెన్సీ రిస్క్ అసోసియేటెడ్ విత్ డివాల్యుయేషన్. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నా ఒపీనియన్ కరెక్ట్, తప్పైంది. ఎందుకంటే డిప్రిషియేట్ అయితే రిస్క్ పెరుగుతుంది మనకి. అండ్ డివాల్యుయేషన్ ఆల్సో ఎసెన్షియల్లీ ద వే ఇట్ ఈస్ డిఫరెంట్, బట్ అల్టిమేట్లీ కరెన్సీ వీక్ అయింది కదా అగేన్స్ట్ ఫారిన్ కరెన్సీ. అప్పుడు ఇది ఎందుకంటే యూ హ్యావ్ టు పే మోర్ మనీ ఫ్రమ్ అవర్ ఓన్ కరెన్సీ. అంటే కంపెనీ ఇక్కడ ఎర్న్ చేస్తున్నది ఎక్కువ మనీని కన్వర్ట్ చేసి డాలర్స్ లో పే చేయాలి, అంతే డాలర్స్ ని. సో అప్పుడు మన కరెన్సీ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది ఎఫెక్టివ్లీ చెప్పాలంటే, డిక్రీజ్ అవ్వడం కంటే. సో ఐ డోంట్ నో వై యూపీఎస్సీ డిలీటెడ్ ఇట్, బికాస్ ఈ స్టేట్మెంట్స్ లో ఏదైనా వేగ్నెస్ ఉంది అని అనిపించి ఎవరైనా రిప్రజెంటేషన్ పెట్టారు. వీ డోంట్ నో ద రీజన్, బట్ మనకున్న కాన్సెప్చువల్ ఐడియా ప్రకారం ఈ 2 స్టేట్మెంట్స్ అయితే కరెక్ట్, ఇది రాంగ్ అవుతుంది. వేరే ఇన్స్టిట్యూట్స్ కీస్ ఏమి ఇచ్చారో అప్పుడు చూస్తా ఒకసారి, ఏమే ఇచ్చారా. సో దాని ప్రకారం కూడా మనకి ఏనే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అంతలోకే. I can't find some, but okay. So మీరు చెక్ చేయండి జనరల్ గా అప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఏమి ఇచ్చాయి కిలో. యా
external commercial borrowings ఉన్నాయి కదా సార్ కరెన్సీస్ ఇండిపెండెన్స్ తర్వాత ఏదో మనకి ఏదో ఈ సిచ్యువేషన్ లోని కరెన్సీ కావాలని అప్రిషియేట్ చేసుకున్నాను డివాల్యుయేషన్ అంటారు దాన్ని. డివాల్యుయేషన్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ది కరెన్సీ డిస్కౌంట్. అది ట్రేడ్ కి ఏమైందో ఆలోచించండి. అసలు ఇండిపెండెన్స్ అదంతా నాకు తెలియదు, అది సంథింగ్ ఎల్స్ యాక్చువల్లీ. వాట్ ఈస్ డివాల్యుయేషన్ మీన్స్? సో ఇంటెన్షనల్లీ మన వాల్యూ ఆఫ్ కరెన్సీని తగ్గిస్తున్నాం అగేన్స్ట్ అ ఫారిన్ కరెన్సీ. సో సపోజ్ ఇప్పుడు మనది 80 రూపీస్ ఉంది అనుకుందాం డాలర్కి. వీఆర్ డివాల్యుయేటింగ్ ప్రాబబ్లీ టు 25% డివాల్యుయేట్ చేసి 100 రూపీస్ చేద్దాం. సో వీఆర్ డివాల్యుయేటింగ్ అవర్ కరెన్సీ. $1 ఇప్పుడు 100 రూపీస్ అవుతుంది. సో ఇఫ్ యూ డివాల్యుయేట్ అలా అయింది అనుకుందాం, అప్పుడు ఏమైంది? కరెన్సీ రిస్క్ అసోసియేటెడ్ విత్ ఈసీబీస్. సో ఇఫ్ ఐ బారో $10 million విత్ 5% ఇంట్రెస్ట్ రేటు, నేను సమ్ $50,000 కట్టాలి. ఇంతకుముందు 40 lakhs కడితే అయిపోయేది, ఇప్పుడు నేను 50 lakhs కట్టాల్సి వస్తుంది. సో మై కరెన్సీ రిస్క్ బికాస్ యూ డివాల్యుయేటెడ్. నాకు రిస్క్ అంటే ఏంటంటే, రిస్క్ అనే హౌ యూ సీ ఇట్. ఇప్పుడు మన ఓన్ కరెన్సీ, మనం సేమ్ డినామినేషన్ ఉంటే మన అర్నింగ్ పేయింగ్ అవన్నీ అంతా ఒకటే కరెన్సీలో ఒకటే డినామినేషన్లో ఉన్నప్పుడు దేర్ వోంట్ బి ఎనీ రిస్క్ అసోసియేటెడ్ విత్ కరెన్సీ బికాస్ దెర్ ఇస్ నో కన్వర్షన్. బట్ హియర్ దెర్ ఇస్ కన్వర్షన్ ఇన్వాల్వ్డ్. బికాస్ ఆఫ్ డివాల్యుయేషన్ మనకి రిస్క్ ఎక్కువ పే చేస్తుంటే రిస్క్ పెరుగుతున్నట్టే కదా. నేను 40 lakhs పే చేయాల్సిన ఇంట్రెస్ట్ సిచ్యువేషన్ నుండి మీరు 50 lakhs తెచ్చుకుంటున్నారంటే డివాల్యుయేషన్ వల్ల నాకు రిస్క్ పెరిగింది. సో నేను ఈసీబీస్ తీసుకోవడం వల్ల, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ వల్ల నా ఓవరాల్ ప్రాఫిటబిలిటీ ఆర్ ఓవరాల్ నాకు రిస్క్ పెరిగింది. సో అలాగా ఇప్పుడు మన కరెన్సీ స్ట్రెంత్ అయితే యాక్చువల్గా రిస్క్ తగ్గిద్ది. బట్ అందుకే ఇప్పుడు ఇలాంటివి అవాయిడ్ చేయాలి, ఇలాంటివి కొంచెం కట్టేల్ చేయాలి అని చెప్పే ఇండియా మసాలా బాండ్స్ తీసుకొచ్చింది. సో ఇప్పుడు అక్కడ మీరు పీవైక్యూస్ చదువుకుంటే 2 times అడిగాడు మసాలా బాండ్స్. యాక్చువల్గా ఇలా కరెన్సీ రిస్క్ ఉంది కదా, కరెన్సీ రిస్క్ అనేది యూజువల్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ లో డాలర్స్ డినామినేట్ చేసి తీసుకుంటే బారోవర్ మీద ఉండేది. మసాలా బాండ్స్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఈ రిస్క్ అంతా లెండర్ మీదకి షిఫ్ట్ అవుతుంది. బికాస్ అక్కడ 10 కోట్లు తీసుకుంటే మన బాండ్ మీద 10 కోట్ల రూపాయలనే ఉంటాయి, బట్ అతను డాలర్స్ లో పే చేస్తాడు. ఇప్పుడు రేపు 80 రూపీస్ దగ్గర పే చేస్తే ఇన్ని డాలర్స్ పే చేసినప్పుడు 100 రూపీస్ అయిందంటే డాలర్స్ తగ్గిపోతాయి కదా, ఆ రిస్క్ అతను బేర్ చేస్తాడు లెండర్. సో దట్స్ వైర్ మసాలా బాండ్ కేమ్ ఇన్. అక్కడ రిస్క్ మనమే తీసేస్తున్నాము. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ యూజువల్లీ అన్లెస్ ఇట్ ఈస్ ఇది ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటే డాలర్స్ కానీ యూరోస్ వాట్ ఎవర్ కరెన్సీ ఇట్ ఈస్ మన మీదనే ఉంటుంది రిస్క్. అండ్ డివాల్యుయేషన్ జరిగినప్పుడు రిస్క్ విల్ ఇంక్రీజ్. సో ఇక్కడ డిక్రీజ్ అవుతుంది అన్నాడు. నా డౌట్ ఏంటంటే ఈ సెకండ్ స్టేట్మెంట్ లో ఎక్కడో మరి ఎందుకు ఎలా వచ్చిందో రిప్రజెంటేషన్ తెలియదు. ఇట్ మేక్ సెన్స్ ఫర్ మీ, బట్ ఐ డోంట్ నో వాట్ కన్విన్స్డ్ యూపీఎస్సీ. అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ 62. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్స్: ఆంధ్రప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ ఆర్ జనరల్లీ నోన్ యాజ్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్? ఏమంటారు ఆన్సర్? ఆన్సర్ ఇస్ డి. ఆన్సర్ ఇస్ డి యాజ్ పర్ యూపీఎస్సీ. నేను ఓన్లీ 3 పెట్టాను అప్పుడు, బికాస్ ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కడ టీ గ్రో చేయడం వినలేదు యాక్చువల్లీ. అయినో కేరళ టీ ఉంటుంది. అండ్ త్రిపుర, హిమాచల్, కన్సిడరింగ్ ద క్లైమేట్, ప్రెసెన్స్ ఆఫ్ హిమాలయాస్ అండ్ ఆ వెదర్ ఉంది కాబట్టి ఐ ఫెల్ట్ ఇట్స్ క్వైట్ పాసిబుల్. కేరళలో ఎలా ఉంటుంది అలాగే ఏదో ఒకటి అస్సాంలో గ్రో అవుతుంది, ఫుట్ హిల్స్ దగ్గర, డార్జిలింగ్. సో ఇలాగా త్రిపురలో కూడా ఎక్కడో చోట పండించవచ్చు, హిమాచల్ ప్రదేశ్లో కూడా పాసిబిలిటీ ఉంది బికాస్ ఆఫ్ ద వెదర్ ఎక్కడో చోట పండించవచ్చు అని చెప్పి నేను ఈ 3 పాసిబిలిటీ ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్లో అంటే బీయింగ్ వీఆర్ రెసిడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కాఫీ తెలుసు, అరకు, బట్ టీ ఎక్కడ వినలేదు. టీ నేను ఎప్పుడు వినలేదు యాక్చువల్లీ. సో ఐ థాట్ ఓన్లీ 3 అండ్ ఐ మార్క్డ్ ఇట్, బట్ ఆన్సర్ డి. సో డి ఇచ్చారు యూపీఎస్సీకి. అవునా? ఇది తెలియదు నాకు కూడా, ఇది యాక్చువల్లీ ఎగ్జామ్ లో తెలీదు. అండ్ సి ద ప్రాబ్లమ్ ఈస్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఆఫ్ స్టేట్స్ టీ ఈస్ ప్రొడ్యూస్డ్ అనలేదు, జనరల్లీ నోన్ యాజ్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అంటే అర్థమైంది జనరల్లీ నోన్
అంటే అక్కడి నుంచి టీ వస్తుంది రెగ్యులర్ గా అని, అంటే మనం ఎప్పుడు వినలేదు. దట్స్ వై ప్రాబ్లమ్ రైస్. యూ హ్యావ్ టు టేక్ దట్ రిస్క్. ఇక్కడ రిస్క్ వర్కౌట్ అవ్వలేదు అంటే మన జనరల్ ఇంట్యూషన్, కామన్ సెన్స్, నాలెడ్జ్, అవేర్నెస్, వాట్ ఎవర్ యు నో వర్కౌట్ అవ్వదు. బట్ కేరళ అట్లీస్ట్ ఐ థింక్ పీపుల్ విల్ నో కేరళ టీ ఉంటుంది. బట్ హిమాచల్ ప్రదేశ్, త్రిపుర ఇప్పుడు అక్కడ ఉందో లేదో ఎలా చెప్తామంటే కేరళ అసలు టీ గ్రోయింగ్ కండిషన్స్ ఐడియా ఉండాలి. అలా అనుకుంటే ఆంధ్రాలో కూడా పాసిబిలిటీస్ ఉంది. లైక్ అరకు రీజియన్ లోనే టీ గ్రో చేయొచ్చు. బట్ మనం ఎప్పుడు అరకు కాఫీ అయినా వింటాను కానీ టీ ఎప్పుడు వినలేదు. సో అందువల్ల అయ్యి ఉండదు అనుకొని నేను ఓన్లీ 3 పెట్టాను. బట్ యూపీఎస్సీ సేస్ ఆల్ 4. ఆ స్టేట్ నుంచి ఉండి అది టీ గ్రోయింగ్ స్టేట్ అని నాకు అసలు తెలియని కూడా తెలియదు. సిచ్యువేషన్స్ విల్ హ్యాపెన్ అలాగా. బట్ అట్లీస్ట్ ఇక్కడ క్రాపింగ్ ప్యాటర్న్ ఐడియా ఉంటే యూ కెన్ థింక్. కేరళ అట్లీస్ట్ తెలుసుద్ది నాకు తెలిసి అందరికి. ఈ 2 వెదర్ పాసిబుల్, అక్కడ వెదర్ కండిషన్స్ పాసిబిలిటీ ఉంది కాబట్టి, అండ్ స్లోపీ రీజన్స్ ఉండాలి టీ గ్రో చేయాలంటే. స్లోపీ రీజన్స్ ఉంటాయి కదా, 25 degrees అరౌండ్ టెంపరేచర్ ఉండాలి. ఫ్రాస్ట్ ఫ్రీ అని ఉందో లేదో గుర్తులేదు నాకు. సో హ్యూమిడ్ ఉండాలి, మళ్ళీ అగైన్ కోల్డ్ ఉండాలి, వార్మ్ అదే మేబీ కొన్ని సీజన్స్ లో గ్రో అవ్వచ్చు. త్రిపుర వెరీ మచ్ పాసిబుల్. హిమాచల్ నాకు తెలీదు, బట్ హిల్లీ రీజియన్స్ లో ఎక్కడో చాటు ఎంతో కొంత పాసిబుల్ అయింది. ఆంధ్రాలో కూడా అలా అనుకుంటే పెట్టుండొచ్చేమో, బట్ అనుకోలేదు అక్కడ అలాగా. ఎందుకంటే మనం వినుంటాం కదా, అక్కడ డైరెక్షన్ వేరే డైరెక్షన్ వెళ్ళిపోయింది. బికాస్ జనరల్లీ నోన్ యాజ్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. మనం వినేది యూజువల్లీ టీ అంటే డార్జిలింగ్, అస్సాం టీ, ఈ 2 ఇంకేం వినం. నేను ఒకసారి కేరళకి వెళ్ళినప్పుడు కేరళలో టీ ప్రొడ్యూస్ చేస్తారు, చాలా ఉంటాయి, ఎస్టేట్స్ ఉంటాయి, అలా తెలుసు. ఊటీలో ఉంటాయి, మనం ఐడియా ఉంటే. బట్ ఆంధ్రాలో ఎప్పుడు ఒక టీ ఎస్టేట్ లేకపోతే ఎప్పుడు ఏది వినం. అందువల్ల ఆంధ్రప్రదేశ్కి ఐ వెంట్ అగేన్స్ట్ ఇట్. బట్ యూపీఎస్సీ సేస్ ఏపీ ఈజ్ నోన్ యాజ్ అండ్ రిమైనింగ్ వాటిల్లో పాయింట్ అది. హిమాచల్ ప్రదేశ్లో సర్టెన్ గా నీకు లేదు అని చెప్పగలగాలి కాన్ఫిడెంట్ గా నువ్వు. ఇప్పుడు రాజస్థాన్ అని ఇచ్చిండు, యూ కెన్ కాన్ఫిడెంట్లీ సే అది మొత్తం సెమీ ఆరిడ్ రా. ఎక్కడ అట్లీస్ట్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ గో అండ్ షిట్. బట్ హిమాచల్ ప్రదేశ్లో ఏంటంటే బికాస్ ఇట్స్ ఎ హిల్లీ రీజియన్, ఆ టెంపరేచర్ ఎక్కడో చోట పాసిబిలిటీ ఉంటుంది. సో యూ కెన్ టేక్ ఎ ఛాన్స్ ఫర్ దట్. 63. Consider the following statements. In India, credit rating agencies are regulated by RBI. The rating agency popularly known as ICRA is public limited company. Brickwork Ratings is an Indian credit rating agency. Which of the following statements are correct? ఈ క్వశ్చన్ నేను ప్యూర్లీ శూన్య చదవడం వల్లే సాల్వ్ చేశాను. దాంట్లో ఇది ఇచ్చాడు కంటెంట్ ఆ మెటీరియల్లో. అందుకే మిగతావన్నీ తెలిసినవి PYQs అని ఈ యొక్క కంటెంట్ నేను దాంట్లో చూసా పెట్టా. బట్ లెట్స్ సీ హౌ టు సాల్వ్. ఆర్గనైజేషన్ నేమ్ తప్పు, అది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బాడీస్, ఆర్గనైజేషన్ నేమ్స్ యూజువల్లీ రాంగ్ ఇస్తున్నారు. దట్ థింగ్. బట్ ఇన్ దట్ ఎగ్జామినేషన్ నాకు శూన్య మెటీరియల్ చదవడం వల్ల ఇది హెల్ప్ అయింది. ఈ ఒక క్వశ్చన్ సెబీ ఆన్సర్ అది. సో అది నేను దాంతో ఈజీగా తీసేసా. బట్ హౌ కెన్ యూ సపోజ్ ఆ మెటీరియల్ చదవలేదు, నాకు ఎలా తెలుస్తుంది? సో తెలుసుంటే అంటే మనకి ఆర్బీఐ ఎంత తెలిసినా కానీ ఎక్కడో చాట ఒక్కొక్కసారి లైక్ యూ డోంట్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ కదా. ప్రాబ్లం అక్కడ వస్తుంది ఒక్కొక్కసారి అనుకోవచ్చు ఆ టైంలో. సో మనం ఏంటంటే ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ ఇచ్చి ఇది చేస్తుంది ఇది అదే, ఆర్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇది మ్యానిపులేట్ చేస్తుంది, ఇది మ్యానిపులేట్ చేయగలం. ఎక్కడైతే ఆర్గనైజేషన్ నేమ్ మ్యానిపులేట్ చేయగలమో అక్కడ యూజువల్లీ మ్యానిపులేట్ చేస్తున్నారు. బికాజ్ ఇట్స్ ఈజీ టు చేంజ్ వితౌట్ ఎనీ కాంట్రవర్సీ అది. సో అందువల్ల యూజువల్లీ అవన్నీ తప్పులు ఇస్తున్నారు, మినిస్ట్రీస్ కూడా తప్పులు ఇస్తున్నారు. బట్ వన్స్ ఇన్ అవే అక్కడక్కడ ఒక క్వశ్చన్ కరెక్ట్ ఇవ్వచ్చు. అబ్జర్వ్ చేయండి, లెక్కలేసుకోండి, తెలుస్తుంది. సో అప్పుడుదా ట్రెండ్ అది. ఇప్పుడు ఇవి ఎలా చెప్తారు అంటే నో వన్ కెన్ టెల్, ఓన్లీ దిస్ స్టేట్మెంట్ విల్ హెల్ప్ యూ టు ఎలిమినేట్ దిస్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా చూసామంటే పబ్లిక్ లిమిటెడ్ కాకపోతే ప్రైవేట్ లిమిటెడ్, ఆ రెండిట్లోనే ఇంకా ఇది కానీ అది కానీ ఉండాలి. కానీ
వాడు అది మార్చే కంటే ఎక్కువ మనకి యూజువల్ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ ఏంటంటే ఇది మారుస్తున్నారు. ఈ రిస్క్ బెటర్ టు టేక్ రాదర్ దాన్ దిస్ వన్. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. ఎక్కడన్నా మీరు ఆర్గనైజేషన్ నేమ్ ఇది బై దిస్ మినిస్ట్రీ బై దిస్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు వెంటనే గుర్తెచ్చుకోండి. అసలు మీరు అది నిజంగానే చేసిందా లేదా మీకు ఏమైనా క్లియర్ కట్ నాలెడ్జ్ ఉంటే గో ఫర్ దట్ యాజ్ కరెక్ట్, లేదంటే గో విత్ ద రూల్ అండ్ రీడ్ కంప్లీట్లీ కాంటెక్స్ట్ లో చదివిన తర్వాత ఇలాంటి ఈ అబ్జర్వేషన్ ఈ ప్యాటర్న్స్ లోకి రండి, లేకపోతే వద్దు. విత్ రిఫరెన్స్ టు బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో పీవైక్యూ రిపీటెడ్ అగైన్ 2020లో అడిగాడు, మళ్ళీ 2019లో అడిగాడు అనుకుంటా, 19 or 20లో మళ్ళీ 22లో అడిగారు డైరెక్ట్ గా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ బీబీబీ. బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో రికమెండ్స్ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో helps the public sector banks in developing strategies and capital raising plans. So related to this, there is a development. Last year Bank Boards Bureau తీసేశారు. సో FSI అనుకుంటా. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంది కాంటెక్స్ట్ చూసుకోండి, మళ్ళా ఎందుకు మార్చారు ఇలాంటి రీజనింగ్ చూడండి, పర్పస్ ఏంది. బికాస్ ఇట్ కేమ్ ట్వైస్, 2020లో వచ్చింది అండ్ 22లో వచ్చింది. సో సచ్ డెవలప్మెంట్ రిలేటెడ్ చుట్టుపక్కల ఏదో క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అడగచ్చు. So what is the answer? Answer is B. Governor of RBI కాదు, chairman. And if you have a PVQ, strong PVQ, proper గా PVQ చదువుంటే it's very easy question to solve. బికాస్ 2 years ముందే ఇచ్చాడు. జస్ట్ అది బీబీబీ అప్పుడు న్యూస్ లో వచ్చింది, అప్పుడే ఫామ్ చేశారు 2018లోనే ఎప్పుడో. 19లో క్వశ్చన్ ఇచ్చినట్టున్నాడు. జస్ట్ బ్యాంక్ బోర్డు బ్యూరో గురించి ఏంది ఒక సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఇచ్చాడు. అప్పుడు మనం ఇది సాల్వ్ చేసి దాని గురించి చదువుంటే డైరెక్ట్ గా వచ్చేసింది. దీంట్లో కాంప్లికేషన్స్ ఏమీ లేవు నా ఒపీనియన్ లో. దిస్ ఇస్ సంథింగ్ అంటే ఇందుకే ఎక్స్టెండెడ్ కంటెంట్ పీవైక్యూ కంటెంట్ పీడిఎఫ్స్ ఉన్నాయి. అది చదువుతూ ఉంటే అది బాగా చదివితే మీరు ఒక 5-6 క్వశ్చన్స్ ఎక్కడో చోట ఇలాగా రిపీట్ అవుతాయి. ఎయిదర్ సేమ్ థీమ్ ఆర్ ఇలా డైరెక్ట్ గా ఇప్పుడు రోజు చదవని టాపిక్స్. బ్యాంక్ బోర్డ్ బ్యూరో గురించి మీరు నోట్స్ లో చదవరు డైలీ, ఓన్లీ త్రూ పీవైక్యూస్ యూ కెన్ నో. సో దట్స్ వై కంటెంట్ చదవమని ఎంకరేజ్ చేసేది. అండ్ ఈ స్టేట్మెంట్ చూడండి, దిస్ లుక్స్ వెరీ మచ్ పాజిటివ్. ఇది జనరిక్ ఫంక్షన్ లానే ఉంది. ఇక్కడ హెల్ప్స్ developing the strategies. It's not extreme. It's generally bank board bureau, banks functioning కోసం helping. So ఈ స్టేట్మెంట్ లో మీరు డినై కూడా చేయలేరు. See, it's a positive statement, simple. It's not commanding something. అలా కాదు, జనరలీ పాజిటివ్ స్టేట్మెంట్. అలాంటి స్టేట్మెంట్స్ మీకు కరెక్ట్ అవుతాయి. అంటే ఇక్కడ ఇది తెలియకపోయినా ఈ స్టేట్మెంట్ మీరు కరెక్ట్ అని రావాలి అలాగా. So, with reference to convertible bonds, consider the following statements. As there is an option to exchange the bond for equity, convertible bonds pay a lower rate of interest. The option to convert equity affords the bondholder a degree of indexation to rising consumer prices. No one heard about convertible bonds, at least GS మన UPSC స్టూడెంట్స్ అప్పుడు దాకా బుక్స్ లో ఉన్నదేం కాదు. But something you can think and imagine what it can do, because convertible bonds అది. సో దాని నుంచి ఏదైనా థింక్ చేసి ఆ స్టేట్మెంట్స్ పాసిబిలిటీ ఉందా లేదా దాని నుంచి కోరిలేట్ చేసుకొని యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్. సారీ, ఆన్సర్ సాల్వ్ ఇట్. C is the answer. Convertible bond అంటే ఏంటి? మనం తీసుకునే డెట్. సో సమ్ 10 lakhs 10 crores అలా బాండ్ తీసుకొని దే విల్ పే కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ రేట్. సమ్ ఆఫ్ అది బేస్డ్ ఆన్ వాట్ దే అగ్రీ, ఫిక్స్డ్ కానీ లేకపోతే వేరియబుల్ ఇండెక్సేషన్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కన్వర్టబుల్ అంటే ఆ బాండ్ ఏంటి? అది బాండ్ ఇస్ ఎ డెట్, నాట్ అన్ ఎక్విటీ. సో ఇప్పుడు కన్వర్టబుల్ అంటే అది పాసిబుల్ ఎక్విటీకి ఇక్కడ యాజ్ దర్ ఇస్ అన్ ఆప్షన్ టు ఎక్స్చేంజ్ ద బాండ్ ఫర్ ఎక్విటీ. Convertible bonds pay lower rate of interest because it is convertible. అంటే ఇది పాసిబిలిటీ ఉంది డెట్ ని ఎక్విటీకి మార్చచ్చు అనేది. సో ఇది అయ్యి ఉండొచ్చు ఈ కేసు. అండ్ ఆ కేసే అయితే
ఇప్పుడు నాకేమైనా ప్రాబ్లం వస్తే నేను నీకు షేర్స్ ఇస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా నాకు రిస్క్ తక్కువ, నీకు నాతో పాటు లెండర్ కూడా రిస్క్ తక్కువ ఉన్నప్పుడు దే కెన్ చార్జ్ లోవర్ రేట్ ఇంట్రెస్ట్. హైయర్ అని ఇస్తే దెన్ ఇట్స్ ద ప్రాబ్లం, యూ షుడ్ రిమూవ్. అలా ఆలోచించాలి. అంటే జస్ట్ కన్వర్టబుల్ ఉంది కదా అని చెప్పి కొట్టేయడం. ఇప్పుడు హైయర్ అని ఇస్తే తప్పైపోద్ది. ఎందుకంటే ఇక్కడ క్యానన్ ఎక్కలేదు, కన్వర్టబుల్ బాండ్స్ పే లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. నో, జనరలీ ఎలా అంటే ఇక్కడ బాండ్స్ ఎలా ఫంక్షన్ అవుతాయి, ఇప్పుడు మనకి ఎక్విటీస్ ఎక్కువ రిస్క్ అంటే ఆ కంపెనీ డూయింగ్ వెల్, ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ. ఇప్పుడు రిలయన్స్ లాంటి కంపెనీకి నేను డెట్ కానీ నాకు ఎక్విటీ ఇస్తాడంటే వాల్యూ ఎప్పటికైనా స్కై రాకెట్ అయింది. అదే సమ్ క్రాషింగ్ కంపెనీలో నేను ఎక్విటీ తీసుకుంటే నాకు రిస్క్ ఎక్కువ. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వాల్యుయేషన్ ఆఫ్ ద కంపెనీ. దాని మీద రిస్క్ మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఒకరు ఎవరైనా కన్వర్టబుల్ బాండ్ ఇచ్చారంటే వాడు ఎందుకు ఇస్తాడు? ఒకవేళ నువ్వు కట్టలేకపోతే నాకు ఇస్తాను, నీ కంపెనీ వాల్యుబుల్ అయితేనే తీసుకుంటాడు. అక్కడ వాడికి రిస్క్ తగ్గుతుంది. ఇట్స్ అబౌట్ నేను కన్వర్టబుల్ బాండ్ నీకు ఇష్యూ చేస్తానా లేదా అనేది. అంటే ఎక్విటీలో రిస్క్ ఉందా, డెట్లో రిస్క్ ఉందా అన్నది అది ఇట్ వేరీస్ విత్ కంపెనీ టు కంపెనీ. అవన్నీ ఏం సంబంధం లేకుండా జనరల్ టర్మ్స్ లోనే ఆలోచించాలి మనం ఇక్కడ. సారీ, ప్రివిలేజ్ అనుకోవచ్చు. ఇక వేరే ప్రిఫరెన్షియల్ షేర్స్ అంటారు, ఐడియా ఉందా? ఆర్ ఇంకా డెట్ లో రకరకాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ కొంత పార్ట్ షేర్ గా కన్వర్ట్ అయ్యి మిగిలిన పార్ట్స్ డెట్ ఇస్తారు. సో ఇలా ఏవో ఉంటాయి రకరకాలవి. టర్మ్స్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేవు ఇప్పుడు. ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇస్ వన్ థింగ్ ఐ కెన్ రీకాల్. సో అలా చూడొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ. ఇఫ్ యూ థింక్ కేస్ బై కేస్ అది ప్రాబ్లం అయింది. అలా థింక్ చేయకూడదు మనం ఇక్కడ. డెట్టా ఎక్విటీగా, ఇప్పుడు నాకు ఎక్విటీ ఇస్తున్నావంటే ఇఫ్ ద కంపెనీ సక్సెస్ఫుల్ సే ఒక 5 years తర్వాత ఐ విల్ గెట్ మోర్ దాన్ వాట్ ఐ గెట్ విత్ ద డెట్. ఎసెన్షియల్ ఎఫెక్టివ్లీ అది దట్స్ ద బెట్. గ్యాంబుల్ అది ఎప్పటికైనా గ్యాంబులే, బట్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఇప్పుడు నాకు డెట్ నేను బాండ్ ఇస్తే దానికి మాక్సిమం 10% ఇంట్రెస్ట్ రేటే వస్తుంది. అదే నాకు ఎక్విటీ వచ్చిందంటే నాకు 100% నా డబ్బులు డబుల్ అయి కూడా రావచ్చు కదా. కంపెనీ సక్సెస్ఫుల్ అయ్యి 3-4 years తర్వాత ప్రాఫిట్స్ షేర్ మార్కెట్లో దాని ప్రైస్ పైకి వెళ్ళిపోయి నాకు వచ్చే ఒక 5% ఎక్విటీ నాకు భలే వాల్యుబుల్ అయిపోవచ్చు. సో కన్సిడరింగ్ దట్ దే విల్ మేక్ ఏ కాల్ దట్ విల్ బి స్పెసిఫిక్ టు కంపెనీ ఆ సిచ్యువేషన్ బట్టి. బట్ ఇన్ జనరల్ టేకింగ్ ఎక్విటీ మీన్స్ యు ఆర్ టేకింగ్ అ షేర్ ఆఫ్ ద కంపెనీ. అది ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ ద లెండర్ యు ఆర్ గివింగ్. సో అప్పుడు దే విల్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు నేను హయ్యర్ రేట్ ఇంట్రెస్ట్ ఇస్తే ఎందుకు నాకు ఇంకా అది ఇంకొకటి ఆలోచించండి. హయ్యర్ రేట్ ఇంట్రెస్ట్ నేను ఎందుకు ఇవ్వాలి? నేను అలాగో నీకు 10 కడతా, నేను కన్వర్టబుల్ బాండ్ ఇస్తున్నప్పుడు నేను 12 ఎందుకు కడతాను? నేను ఇంకా ఎక్స్ట్రా కట్టుకొని నేను మళ్ళీ నీకు నాకు ఎక్విటీ ఎందుకు ఇస్తాను? అలా అయినా థింక్ చేయండి రివర్స్ లో. ఇది మరీ కేస్ టు కేస్ బేసిస్ అయితే నేను చెప్తున్నా కానీ రివర్స్ లో థింక్ చేస్తే హైయర్ ఎందుకు ఇస్తాను? నేను 10లో నేను నార్మల్ 10% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చుకొని నేను నార్మల్ గానే తీసుకుంటా. నేను కన్వర్టబుల్ ఇస్తున్నానంటే నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆ లోవర్ ఇంట్రెస్ట్ 6%, 7% తీసుకొని నా డెట్ బర్డెన్ తగ్గించుకుంటా. నేను ఇఫ్ ఎట్ ఆల్ నేను కొన్ని కండిషన్స్ మీట్ అయితే నేను నీకు కొంచెం ఎక్విటీ ఇస్తా, సే 3%, 2% ఎక్విటీ ఇచ్చి నేను సక్సెస్ అయితే నువ్వు నా సక్సెస్ లో పార్ట్ గా. మీరు షార్క్ ట్యాంక్ కానీ ఏవైనా చూస్తే ఎప్పుడైనా ఐడియా ఉంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జనరల్ ఐడియా ఉంటే ఇలానే జరుగుతుంటాయి. స్టార్ట్అప్స్ లో చేసేవి కొన్ని థాట్ ప్రాసెస్ ఇలా రన్ అయ్యిద్ది. సో అగైన్ హైయర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే జస్ట్ మళ్ళీ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్ అబిట్. కామన్ సెన్స్ టెల్స్ us no one will pay. నేను ఎక్విటీ ఇస్తా మళ్ళీ నేను ఎక్కువ కడతా, ఎవడు ఇవ్వడు. సో అది కరెక్ట్. సో అగైన్ ద ఆప్షన్ టు కన్వర్ట్ టు ఎక్విటీ అఫోర్డ్స్ ద బాండ్ హోల్డర్ ఏ డిగ్రీ ఆఫ్ ఇండెక్సేషన్ టు రైజింగ్ కన్సూమర్ ప్రైసెస్. ఆ డిగ్రీ ఆఫ్ ఇండెక్సేషన్ ఇక్కడ ఇది మనకు తెలియకపోయినా, ఇది ఉంది లేదు అని తెలియకపోయినా మన ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తగ్గిద్ది, పాసిబిలిటీ ఉంది. a degree of indexation అది like very like 2% అయినా 50% అయినా ఇట్స్ ఎ పాసిబిలిటీ. ఈ స్టేట్మెంట్ ప్రాబ్లం ఏంటంటే ఇది వెరీ టెక్నికల్ స్టేట్మెంట్, కానీ డినై చేయడం మన దగ్గర ఏం లేదు. 2%, 3% ప్రాబబిలిటీ ఛాన్స్ ఉన్నా కానీ అది ఛాన్స్ ఉన్నట్టే. ఏ డిగ్రీ ఆఫ్ ఇండెక్సేషన్ బాండ్ అఫోర్డ్స్ ద బాండ్ హోల్డర్ ఏ డిగ్రీ ఆఫ్ ఇండెక్సేషన్ టు రైజింగ్ కన్స్యూమర్ ప్రైసెస్. అంటే ఇన్ఫ్లేషన్ కి ఎక్కడో చోట ఏదో కనెక్షన్ రావచ్చు. బికాస్ రాదర్ దాన్ గోయింగ్ అగేన్స్ట్ ఇట్ ఫర్ మీ దానితో ఉంటేనే నాకు బెటర్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ వస్తుంది. ఇఫ్ యూ థింక్ ఇన్ దట్ వే, మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇక్కడ కూడా ఏంటంటే ఒక వేగ్ టర్మ్ ఇచ్చాడు. అది 2% అయినా అదే, 80% అయినా అదే, ఇంకేదైనా మీ ఏ నెంబర్ అనుకున్నా అదే వస్తుంది. సో అసలు ఉండదు అని చెప్పాలి.
దాని ఆపోజిట్ ఏంటంటే అస్సలు లేదు అనేది, విచ్ ఈస్ అన్లైక్లీ. ఇలాగా ఏదో కాంప్లెక్స్ థింగ్ కదా, యూ కాంట్ సే విత్ సర్టనిటీ ఇది లేదు అని. సో బెటర్ టు గో విత్ ఇట్ రాదర్ దాన్ గోయింగ్ అగేన్స్ట్ ఇట్. ఇది నాకు కూడా అది వెరీ టెక్నికల్, నాకు కూడా ఐడియా లేదు. సో ఆప్షన్ టు కన్వర్ట్, ఒకసారి ఆలోచిస్తే ఎక్విటీ అఫోర్డ్స్ ద బాండ్ హోల్డర్ a degree of indexation. సారీ, నాకు కూడా ఇది వెరీ టెక్నికల్ డీటెయిల్స్. అది ఫస్ట్ స్టేట్మెంట్ అయినా అట్లీస్ట్ కామన్ సెన్స్ తో ఆలోచించి చెప్పచ్చు, బట్ సెకండ్ స్టేట్మెంట్ వెరీ వెరీ టెక్నికల్. బట్ పాయింట్ ఏంటంటే అంత టెక్నికల్ ఆలోచించకుండా బాండ్ హోల్డర్ కి ఈ బాండ్స్ ఉంటే ఏ డిగ్రీ ఆఫ్ ఇండెక్సేషన్ టు రైజింగ్ కన్స్యూమర్ ప్రైసెస్ అంటే ఏంది? బేసిక్ గా ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ అది. సో సంథింగ్ నీకు ఒక బాండ్ డిగ్రీ ఆఫ్ ఇండెక్సేషన్ అంటే అప్పుడు ఏమైంది? ఇన్ఫ్లేషన్ కి ఇండెక్సేషన్ అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే ఆర్ తగ్గుతుంటే దాన్ని బట్టి మనకి బాండ్ రిటర్న్ రేట్స్ అప్రాప్రియేట్ గా ఉంటది. సో ఇట్ విల్ బి లైక్ హీ హ్యాస్ సమ్ ప్రొటెక్షన్ ఆఫ్ రిస్క్. నేనేం ఆలోచించానంటే ఇప్పుడు బాండ్ నుంచి ఈక్విటీ కన్వర్ట్ అవుతుంది కదా, ఇన్ఫ్లేషన్ జరిగితే రైజింగ్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా, అంటే షేర్స్ వాల్యూస్ కానీ లేకపోతే అది చెప్పలేము. ఇన్ఫ్లేషన్ పెరిగితే షేర్ పెరుగుతుందో లేదో చెప్పలేం, కానీ ఇన్ఫ్లేషన్ పెరిగితే ఒక్కటి చెప్పచ్చు ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే డెట్ ఇంట్రెస్ట్ రేట్ మనకి కాన్స్టెంట్ గా ఉందనుకోండి. ఒక్క నిమిషం, ఇది ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. సపోజ్ 10% ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి, 6% ఇన్ఫ్లేషన్ ఉంటే నాకు 10% అఫోర్డబుల్. నాకు లెట్స్ అజ్యూమ్ 4% మన ఎంపీసీ టార్గెట్ 4% రీచ్ అయ్యి నేను 10% ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తే నాకు నా కాస్ట్స్, నా ప్రాఫిట్, ఎవ్రీథింగ్ విల్ బి మెట్. రైజింగ్ ఇన్ఫ్లేషన్ వీటన్నిటికీ నాకు మీట్ అయింది. సపోజ్ ఇన్ఫ్లేషన్ కోవిడ్ టైంలో ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయి ఏదో సిచ్యువేషన్ వచ్చి ఇన్ఫ్లేషన్ 8% అయింది. ఇఫ్ ఐఎమ్ స్టిల్ గెటింగ్ ఓన్లీ 10% యాజ్ రిటర్న్స్, నాకు దాని నుంచి రావట్లా డబ్బులు ఎఫెక్టివ్ గా, ఐఎమ్ లూజింగ్. బట్ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ కన్వర్ట్ టు ఎక్విటీ, ఇఫ్ ఐ కెన్ కన్వర్ట్ టు ఎక్విటీ, అక్కడ నాకు డెట్ లో వచ్చే రిటర్న్స్ ఐఎమ్ లూజింగ్ ద మనీ ఎఫెక్టివ్లీ. ఎక్విటీకి వస్తే ఇఫ్ ఎట్ ఆల్ కంపెనీ సక్సెస్ఫుల్, ఐ హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ మోర్ రిటర్న్స్ ఇఫ్ ద కంపెనీ ఈస్ సక్సెస్ఫుల్. అది కంపెనీ బట్టి, బట్ ఇన్ జనరల్ థింక్ ఇన్ దట్ వే అంటున్నా. అంటే ఇప్పుడు కంపెనీ సక్సెస్ అయితే లేదా అది నెక్స్ట్, అది రిస్క్ వేరు. ఎక్కడైనా మల్టిపుల్ రిస్క్స్ ఉంటాయి. ఇది నేను 100% గ్యారెంటీ అని చెప్పకండి, ఈ సిచ్యువేషన్ వరకే చూడండి. ఆ కంపెనీ మళ్ళీ సక్సెస్ అయిద్దా అనేది దట్స్ అ ఓవర్ థింకింగ్. నేను మీకు థింకింగ్ చెప్పాను, లెవెల్ 1 ఆఫ్ థింకింగ్. దీని స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేయండి. ఇలా అయితేనే కొత్త సిచ్యువేషన్ యాడ్ చేసుకోవద్దు. అక్కడ అడగలేదు ఇప్పుడు ఆ కంపెనీ సక్సెస్, ఆ కంపెనీ ఫెయిల్ అయితే పోయిద్ది కదా అంటే రిస్కే కదా అనుకుంటే అది ఎప్పుడు ఉండేది రిస్క్. బట్ వాట్ ఈస్ అ ఛాన్స్? ఎవరైనా అలానే అనుకునే చేస్తారు. ఈక్విటీ తీసుకుంటే యూ ఓన్ సంథింగ్ ఇన్ ద కంపెనీ, యూ విల్ గెట్ మోర్ మనీ. అసలు యాక్చువల్గా ఒక క్రాషింగ్ కంపెనీకి ఎవరు లోవర్ ఇంట్రెస్ట్ రేట్లో డబ్బులు ఇవ్వరు. కంపెనీ వర్స్ట్ గా పర్ఫామ్ చేస్తుందంటే 20% ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తారు. 20, 36 ఇలా ఈ లెవెల్లో ఉంటుంది. మనం మాట్లాడుకుంటే ఫైనాన్షియల్లో మాట్లాడుకుంటే 5 రూపాయల వడ్డీలు, 3 రూపాయల వడ్డీ మాట్లాడతారు చాలా మంది. సో ఫైనాన్స్ కంపెనీస్కి ఎప్పుడైనా వెళ్తే పర్సనల్ లోన్ తీసుకుంటేనే 15% ఇస్తారు. సో ఇలా కొంచెం రిస్కీ కంపెనీ, రిస్కీ సెక్టర్ అయితే 20% ఛార్జ్ చేస్తారు లోన్స్ లో. కొన్ని లోన్ అయితే అనుకోని బాండ్ అనుకోవచ్చు, అలా ఇస్తారు. అగైన్ ఇప్పుడు ఈక్విటీని వేరే దాన్ని లింక్ చేయకండి. ఈ స్టేట్మెంట్ లిమిటేషన్ లోనే, ఈ పర్స్పెక్టివ్ లోనే థింక్ చేయాలి. ఇంకొక వేరియబుల్ యాడ్ చేసుకోకూడదు. వాళ్ళు ఇచ్చిన వేరియబుల్స్ తోనే థింక్ చేయాలి మనం. కొత్త వేరియబుల్ అది ఫెయిల్ అయితే లేదా, అది ఫెయిల్ అయితే మనకు అనవసరం. అది సక్సెస్ అయితే ఇంటెంట్ తో చూడండి, ఇది అయిద్దా లేదా. ఎవరన్నా సక్సెస్ అయిద్ది అన్న ఆలోచనతోనే ఏదైనా స్టెప్ వేస్తారు. ఫెయిల్ అవుతుంది అనుకుంటే ఎవరు ఏది ముందుకి స్టెప్. వి ట్రై టు మేక్ ఇట్ సక్సెస్ కదా. రిస్క్ ఎందుకు తీసుకుంటాం మనం ఏదైనా క్వశ్చన్స్ లో? అది పాజిటివ్ అయిద్ది అనే. బట్ కొన్ని అయితే కొన్ని అవ్వవు. ఎక్కువ అవుతాయి అనే ఆలోచనతోనే ఎక్కువ అయ్యేటట్టు చేసుకుంటే మనం పాస్ అయిపోతాం. సేమ్ గోస్ విత్ ఎనీవన్. బిజినెస్ కూడా అంతే చేసేది. ఇప్పుడు మీ ఫ్యామిలీస్లో కానీ ఎక్కడైనా బిజినెస్ చూస్తే అదే కదా. ఫెయిల్ ప్రతి దాంట్లో ఉంటుంది. జాబ్ సెక్యూరిటీ ఎక్కడా లేదు. మీరు ఎగ్జామ్ పాస్ అవుతారని కూడా గ్యారంటీ లేదు. ప్రతి దాంట్లో రిస్క్ ఉంటుంది. అది సో థింక్ ఇన్ దట్ లిమిటేషన్. యా, ఇన్ఫ్లేషన్ అది. అవును,
So indexation to inflation and అనుకోవచ్చు ఖచ్చితంగా నార్మల్గా difference in interest price is affording that. అర్థం కాలేదు. Where low rate of interest on our person. ఓకే, Actually consumer price. నో ఇక్కడ నువ్వు చూడాల్సిన ఈ స్టేట్మెంట్ చూడు. ద ఆప్షన్ టు కన్వర్ట్ టు ఎక్విటీ అఫర్ట్స్, ఎక్విటీకి మార్చుకోవడం వల్ల ఇండెక్సేషన్ వస్తుంది అంటున్నాడు. అంటే ఎక్విటీ కన్వర్ట్ అవుతుంటేనే ఇండెక్సేషన్ వారికి బెనిఫిట్ అవుతుంది. ఆప్షన్ టు కన్వర్ట్ టు ఎక్విటీ అఫర్ట్స్ The bond అంటే a degree of indexation. the price. No. ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంది? మొత్తం ఇంగ్లీష్ చదవండి. ద ఆప్షన్ టు కన్వర్ట్ టు ఎక్విటీ అఫర్డ్స్ ద బాండ్ హోల్డర్ అ డిగ్రీ ఆఫ్ ఇండెక్సేషన్ టు రైజింగ్ కన్జ్యూమర్ ప్రైసెస్. ఇప్పుడు నాకు ఒక బాండ్ హోల్డర్, నాకు మీ కంపెనీలో ఇప్పుడు నేను 10% ఇంట్రెస్ట్ రేట్ నేను బాండ్ ఇచ్చాను, ఇష్యూ చేశాను. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ అది నేను కన్వర్ట్ చేసుకోవాలంటే నాకు 5% ఎక్విటీ వస్తుంది, ఇది అనుకుందాం. సో ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ రేటు బయట ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, నాకు రావట్ల, ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు నేను దీనివల్ల నేను నా దాంట్లో ఎక్విటీకి కన్వర్ట్ చేసుకుంటే, లైక్ 5% ఎక్విటీ నేను ఇష్యూ చేసుకుని నేను బాండ్ని కన్వర్ట్ చేసేసా, డెట్ని కన్వర్ట్ చేసుకుంటే నాకేమైంది? ఇప్పుడు రిటర్న్స్ నాకు 10% ఉంటే 4% ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు నాకు వర్కౌట్ అవుతుంది. 8%, 10% ఇన్ఫ్లేషన్ వెళ్తుంటే నాకు వర్కౌట్ అవ్వట్లే 10% రిటర్న్స్ ఎనీ మోర్, ఐఎమ్ లూజింగ్ మనీ. ఇప్పుడు నాకు ఎక్విటీ కన్వర్ట్ అయినప్పుడు మీ కంపెనీ సక్సెస్ఫుల్ అయ్యి బాగా నడుస్తుంది. దెన్ మై ఎక్విటీ విల్ హ్యావ్ మోర్ వాల్యూ, ఐల్ గెట్ మోర్ రిటర్న్స్ ఫర్ దట్. సో ఈ ఆప్షన్ ఉండడం వల్ల ఏమైతుందంటే, నాకు ఇలా రైజింగ్ ఇన్ఫ్లేషన్ జరిగినప్పుడు దెర్ ఇస్ ఎ డిగ్రీ ఆఫ్ ఇండెక్సేషన్. దట్ ఈస్ మై పాయింట్, డిగ్రీ ఆఫ్ ఇండెక్సేషన్. అక్కడ పర్ఫెక్ట్ గా 100% అని అనలేదు, అక్కడ దాంట్లో 10% అవ్వచ్చు, 50% అవ్వచ్చు, 2% అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొంచెం నాకు దీని నుంచి రిస్క్ తగ్గుతుంది అని. ఇది వెరీ ఫైనాన్షియల్ టర్మ్స్ టెక్నికల్ వర్డ్, బట్ ఇండెక్సేషన్ టు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే మనకి ఏంటంటే బేసిక్గా దానికి మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే డిగ్రీ, ఆ డిగ్రీ ఆఫ్ అంటే సర్టెన్ అమౌంట్, అది ఎంత అనేది తెలియదు, అది నేను అంటున్నా. నేను అక్కడ 2% అవ్వచ్చు, 10% అవ్వచ్చు. ఇది వెరీ టెక్నికల్ స్టేట్మెంట్, బట్ సింపుల్ వర్డ్స్ లో మనకి ఏం చదవకపోయినా ఒక స్టేట్మెంట్ చదివితే ఒక బ్రీఫ్ గా ఒక వేగ్గా ఒకటి అర్థమైంది కదా. అండర్లైన్ టెక్నికల్ టర్మ్స్ వదిలేస్తే ఏం జరుగుతుందని నాకు ఇలా మార్చుకుంటుంటే నాకు కొంచెం ప్రైస్ రైజింగ్ కన్స్యూమర్ ప్రైసెస్ ఇండెక్సేషన్, ఇన్ఫ్లేషన్ కి ఇండెక్సేషన్ జరుగుతుంది ఒక కొంతవరకు. ఆ డిగ్రీ ఆఫ్ ఇండెక్సేషన్ అంటే కొంతవరకు అని, అది ఎంత అని డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ రిటర్న్ ఇన్ ద బాండ్. అది నా పాయింట్ అక్కడ. ఇట్స్ వెరీ టెక్నికల్ క్వశ్చన్. ఈ స్టేట్మెంట్ అట్లీస్ట్ తీయచ్చు, ఈ స్టేట్మెంట్ అంత ఈజీ, ఏది ఓవర్ థింక్ చేస్తే కొద్దీ రాంగ్ అయిపోద్ది. అలా కాకుండా సింపుల్ టర్మ్స్ లోనే ఆలోచించండి, సింపుల్ వర్డ్, డోంట్ ఓవర్ కాంప్లికేట్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. స్టేట్మెంట్స్ ఓవర్ రీడ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. జస్ట్ మనకున్న టర్మ్స్ ఒక సింపుల్ గా దాని లిమిటెడ్ స్కోప్ లోనే చూసుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది లెవెల్ 1 ఆఫ్ థింకింగ్. లెవెల్ 2 ఇంకా ఎక్స్ట్రా వేరియబుల్స్ అయితే యాడ్ చేసుకోవద్దు. ఎంత ఎక్కువ కాంప్లెక్స్ చేసుకుంటే అంత రాంగ్ అయిపోద్ది, ఆర్ టైం అయితే వేస్ట్ అయింది, ఏదైనా జరిగిద్ది కరెక్ట్ అయిన అల్టిమేట్లీ. ఇది ఇంకా టెక్నికల్గా చెప్పాలని నాకు తెలియదు, బికాస్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఫైనాన్షియల్ స్టఫ్. అండ్ అడుగుతున్నాడు, ఎందుకు అడుగుతున్నాడో తెలియదు, బట్ యూపీఎస్సీ ఈస్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్. ఏదో క్వశ్చన్ వస్తూనే ఉంది, బ్యాంకింగ్ రిలేటెడ్, మనీ మార్కెట్ రిలేటెడ్, ఇలాగా వస్తూనే ఉన్నాయి, బాండ్స్ గురించి కానీ. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో లిమిటెడ్గా చూడండి ఆ పర్స్పెక్టివ్లోని, ఆ ఉన్నత థీమ్లో అలాగా ఆ స్కోప్ లిమిటెడ్గా పెట్టుకోండి. స్టేట్మెంట్ వరకే, ఎక్స్ట్రాగా బిల్డ్ చేసుకుంటే ప్రాబ్లం అయిపోద్ది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది అబౌవ్? PYQ. Everything was asked PYQ. సారీ, ఇది PYQ నాలెడ్జ్ బేస్డ్. ఫస్ట్ ఏం రాకపోతే అప్పుడు వెళ్ళొచ్చు మనం. PYQ కదా. సో నేను చెప్తున్నా జనరల్లీ అన్ని అన్ని కరెక్ట్ అయినది తప్పైతుంది అని. జనరల్లీ మనకు తెలియకపోతే యూ కెన్ గో. ప్రతి ఆర్గనైజేషన్ PYQలో అడిగాడు. MTCR 2017, SCOAAB 2019. ఇది ఇంకొకసారి ఎక్కడో అడిగారు, ఆర్ అట్లీస్ట్ వెరీ మచ్ ఇన్ న్యూస్. ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ SCO సమ్మిట్. PYQs ఆర్ నాలెడ్జ్. అగైన్ ఫస్ట్ చెప్తున్నాను, నాలెడ్జ్ థింకింగ్ ఫస్ట్ ఎప్పుడైనా, తర్వాతే ట్రెండ్స్ టెక్నిక్స్.
ఫస్ట్ థింక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఆల్ కరెక్ట్ అవుతుంది ఆన్సర్, అప్పుడు ఫ్యాక్ట్ కదా ఆల్ కరెక్ట్ తప్పవదు అని ముందే అనుకునేస్తే మీరు ఎగిరిపోతారు. అలా ఆలోచించకూడదు. ఫస్ట్ ఏం వర్కౌట్ నెక్స్ట్ రావాలి. ఎందుకంటే అగైన్ ట్రెండ్ బ్రేక్ అయింది ఎప్పుడైనా. ట్రెండ్ అప్పుడు అలా నేను అనేది అదే 10 questions 7 times వర్కౌట్ అవుతాయి మనవి. ఆ 7 వర్కౌట్ చేయండి చాలు. 3 రాంగ్ అయితే ఇప్పుడు ఈ 3 దాంట్లో పడుతుంది డైరెక్ట్ గా పడుతుంది. అలా కాదు, ముందు మనం ఆలోచించి మన నాలెడ్జ్ అప్లై చేసుకున్న తర్వాతే దాంట్లోకి వెళ్ళాలి. అది ఫస్ట్ ఎప్పుడైనా థింకింగ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓన్లీ దెన్ ట్రెండ్స్ ఆర్ టెక్నిక్స్ వాట్ ఎవర్. అన్ని PYQs ప్రతిదీ సంథింగ్ యూ షుడ్ నో. అది ఆ టైంలో ఉన్నప్పుడైనా ఎవరికైనా తెలియాలి. మీరు కూడా చదువు ఉండాలి. MTCR ఏంది, పర్పస్ ఏంది. దీని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది, ఐ థింక్ ఈ పేపర్లోనే అనుకుంటా. ఇంకొకటి వచ్చింది 67, ఇంట్రెస్టింగ్ వన్ బట్ ఆల్సో ఈజీ దో ఇట్ ఈస్ లెంతీ క్వశ్చన్. Consider the following statements. Vietnam has been one of the fastest growing economies in the world in the recent years. Vietnam is led by a multi-party political system. Vietnam's economic growth is linked to its integration with global supply chains and focus on exports. For a long time, Vietnam's low labor costs and stable exchange rates have attracted global manufacturers. Vietnam has the most productive e-service sector in the Indo-Pacific region. So if you think ఒక స్టేట్మెంట్ ఈజీగా తీసేయచ్చు. If you see the 5th statement, very extreme, most productive e-service sector in the Indo-Pacific region. E-service sector అంటే సంథింగ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్. అది if Vietnam is the most productive, we would have known. India has like service sector one of the అంటే మన కాంపిటీషన్ అని ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం. మేబీ ఇట్ ఈస్ రైజింగ్, బట్ మోస్ట్ ప్రొడక్టివ్ అంటే అదే హైయెస్ట్, అదే బెస్ట్ పర్ఫార్మింగ్ అని. బట్ we never knew, we don't read Vietnam, see Vietnam in that perspective. Vietnam అనేది వన్ ఆఫ్ ద ప్రొడక్టివ్, వెరీ ప్రొడక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇప్పుడు వియత్నాం రైజ్ అవుతుంది. వియత్నాం అయితే ఏమి, ఫిలిప్పీన్స్ అయితే ఏమి, సర్వీస్ సెక్టర్ ఐటీ అవుట్సోర్సింగ్ లో ఇండియాకి అదర్ చీపర్ ఆల్టర్నేటివ్స్ టు దీస్ వెస్టర్న్ కంట్రీస్. వియత్నాం, ఫిలిప్పీన్స్, యూరోప్లో పోలాండ్, హంగేరీ, ఇవన్నీ. సో చాలా అక్కడ కూడా చీప్ లేబర్ దొరుకుతున్నారు వాళ్ళకి, లైక్ హౌ ఇండియా వాస్. సో ఇండియా స్టిల్ ఈస్ చీప్ లేబర్ ఫర్ దెమ్. సో అలా 5th స్టేట్మెంట్ ఈజీగా తీసేయచ్చు. దెన్ ఈ యొక్క ఆప్షన్ పోద్ది. అగైన్ యూ హ్యావ్ టు థింక్ with other statements. Three, four, if you know about, you know, you'll mark it as true. ఇక్కడ ఇంకా ఇప్పుడు చూడండి, వియత్నాం హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా పెరుగుతుంది. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్. ఇట్స్ నాట్, దే డిడ్ంట్ సే ఇట్స్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్. అది టాప్ 10 అవ్వచ్చు, టాప్ 15 అవ్వచ్చు. ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్. టాప్ 5 కూడా అవ్వచ్చు. సో యూ కెనాట్ సే ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా కరెక్ట్ అనుకోవాలి. సో అప్పుడు మనకి 1, 3, 4, 1 and 2 వస్తుంది. అప్పుడు దెన్ యూ కంపేర్ దిస్, వాట్ ఈస్ మోర్ లైక్లీ. ఇఫ్ యు నో వియత్నాం ఇస్ ఎ కమ్యూనిస్ట్ నేషన్, అలా అయినా తీసేయచ్చు సెకండరీ. లేదంటారా, అగైన్ సేమ్ గోస్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, చీప్ లేబర్, low cost of electricity. These are the reasons which are major success of led to major success of Vietnam. అది అంటే అట్లీస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ 5th స్టేట్మెంట్ అనేది కామన్ సెన్స్ తో పోద్ది. ఇది అవేర్నెస్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అలాగా. సో 1 to 4, 3 C is the answer. So next question. In India, which one of the following is responsible for maintaining price stability by controlling inflation? Like ఈజీ. ఇలాంటి బ్లైండ్ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తారు, కొన్ని ఇస్తారు. With reference to non-fungible tokens, consider the following statements. They enable the digital representation of physical assets. They are unique cryptographic tokens that exist on a blockchain. They can be traded or exchanged at equivalency and therefore can be used as a medium of commercial transactions. So this was very much in news at the time. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అప్పుడు NFTs బాగా ట్రెండింగ్లో ఉన్నాయి.
ఆఫ్టర్ క్రిప్టోకరెన్సీ డెవలప్మెంట్ తర్వాత. ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి చదివితేనే తెలుస్తుంది అట్లీస్ట్, బికాస్ స్టేట్మెంట్స్ హ్యాస్ సమ్ టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఎన్ఎఫ్టీ ఏంటో తెలియాలి, మీనింగ్ తెలియాలి. నాన్ ఫంజిబుల్ టోకెన్స్, ఫంజిబిలిటీ. ఆన్సర్ ఇస్ ఏ. థర్డ్ సి, ఇది తప్పు. ఎన్ఎఫ్టీస్ అనేవి దే ఆర్ నాట్ కరెన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ యూనిక్ ఆబ్జెక్ట్స్ కి, ఇప్పుడు ఒక పెయింటింగ్ గీసా నేను, దానికి ఒక టోకెన్ క్రియేట్ చేస్తాను, దాన్ని నేను ఎన్ఎఫ్టీగా అమ్ముతా. నాన్ ఫంజిబిలిటీ అంటే ఏంటంటే ఇట్ కెన్ బి బ్రోకెన్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్, డివిజన్ ఒక నెంబర్ సర్టెన్, అండ్ దే విల్ స్టిల్ దేర్ ఇండిపెండెంట్ గా పోసెస్, ఇట్ విల్ హ్యావ్ సమ్ వాల్యూ. లైక్ 100 రూపీస్ తీసుకోండి, దాన్ని 10 రూపీస్ గా చేయొచ్చు, అండ్ 10 రూపీస్ ఇండిపెండెంట్ గా దే విల్ వర్క్. దట్స్ కాల్డ్ ఫంజిబిలిటీ. సో దే కెన్ బి ట్రేడెడ్ ఈక్వలెంట్. మీడియం ఆఫ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంది? నాకు కరెన్సీ కదా, బాటర్ సిస్టమ్ అయిపోద్ది. నా ఎన్ఎఫ్టీస్ అనేవి ఏంది? ఒక సర్టెన్ ఐటమ్స్ కి రిప్రజెంటేషన్ గా టోకెన్ ఇస్తారు. డిజిటల్ ఆర్ట్ అయితే సేల్ చేస్తే డబ్బులు వస్తాయి. మీడియం ఆఫ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంది? మనీ కదా, మీడియం అన్నారు. ఈక్వివలెన్సీ. Read the statement. They can be traded or exchanged at equivalency and therefore can be used as a medium of commercial transactions. ఇక్కడ వరకు చేయొచ్చేమో, బికాస్ ఈక్వివలెన్సీకి నాకు ఒక ఎన్ఎఫ్టీకి నాకు ఒక $1000 ఇస్తే నాకు అది ఈక్వివలెన్సీ, అక్కడ వరకు ఓకే. అండ్ దేర్ ఫోర్ కెన్ బి ఎన్ఎఫ్టీస్ కెన్ బి యూజ్డ్ యాజ్ కమర్షియల్ మీడియం ఆఫ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ అన్నాడు. మీడియం ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంది? కమర్షియల్ ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ ఎ కరెన్సీ, ఇట్ ఈస్ మనీ. ఎన్ఎఫ్టీ కెన్ ఇట్ బి యూజ్డ్ యాజ్ మనీ? యూ షుడ్ నో అబౌట్ ఇట్. అది ఎమర్జింగ్ టెక్నాలజీస్ అప్పుడున్న వాటిల్లో. ఇప్పుడు నీ దగ్గర నీ ల్యాండ్ ఉందబ్బా, తీసుకో, ఇల్లు ఉంది, నీ ఇంటిని నువ్వు ట్రేడ్ ఆర్ ఎక్స్చేంజ్ చేసి దాని ఈక్వలెంట్ అమౌంట్ తీసుకుంటావు. బట్ కెన్ ఇట్ బి యూజ్డ్ యాజ్ మీడియం ఆఫ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్? మీ ఇంటిని, బికాస్ ఇట్స్ నాన్ ఫంజిబుల్. దాన్ని బ్రేక్ చేసి ముక్కలు చేసి నేను ఈ రూమ్ ఇది అది ఇస్తా అటు ఇస్తా, లేకపోతే ఇక్కడో గజం అక్కడ అక్కడో గజం అక్కడ అటు అమ్ముకో, అటు ఇవ్వవు కదా. అసలు మీడియం ఆఫ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ అంటే మనీ కదా, మనీయే. మనకి ఇప్పుడు వాడేదంతా మనీయే, లేకపోతే బాటర్ సిస్టమ్ అయ్యిద్ది. ఇంతకు ముందు ఒకప్పుడు బాటర్ సిస్టమ్ చేసేవాళ్ళు, అది కూడా కమర్షియల్ ట్రాన్సాక్షన్. ఎస్, బికాస్ బిట్కాయిన్ ఇస్ క్రిప్టో కరెన్సీ, ఇట్స్ నాట్ అన్ ఎన్ఎఫ్టీ. బికాస్ బిట్కాయిన్ యూ కెన్ ఇట్ ఈస్ ఫంజిబుల్, యూ కెన్ సెల్ ఇట్ ఇన్ ఫ్రాక్షన్స్. ఎన్ఎఫ్టీస్ అనేది ఫంజిబుల్ కాదు. ఒక టోకెనే, దాన్ని బ్రేక్ చేయలేము, దాన్ని బ్రేక్ చేసి అమ్మలేవు. అందుకే నేను ఇల్లు ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ అని. ఇప్పుడు డిజిటల్ ఆర్ట్స్ అయితే ఏమి, లేకపోతే ఇంకా వేరేవైనా ఏదైనా ఆడియో, ఒక ఆర్ట్ కాకపోయినా ఇంకేదైనా వీడియో కానీ, ఆర్ సమ్ బుక్, ఏదైనా డిజిటల్ లిటరేచర్ కానీ, ఇంకేం చేస్తాను నాకు ఐడియా గుర్తు రావట్లేదు. బట్ మోస్ట్లీ డిజిటల్ ఆర్ట్ వాజ్ సంథింగ్ విచ్ బికేమ్ ఫేమస్ విత్ ఎన్ఎఫ్టీస్. ఆర్ ఏదైనా ఫిజికల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి సమ్ యూనిక్ కోడ్ క్రియేట్ చేసి ఎన్ఎఫ్టీ అటాచ్ చేసి దాంతో కూడా ట్రేడ్ చేశారు. బట్ దీస్ ఆర్ ఆల్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఇది అప్పుడు బాగా ట్రెండ్ అయింది. సో దట్స్ వై అప్పుడున్న సైన్స్ అండ్ టెక్ బేసిక్ న్యూస్ లో ప్రతి మెటీరియల్ ఎక్కడ చూసినా ఎన్ఎఫ్టీస్ దొరుకుతాయి. అండ్ అప్పుడు ఈవెన్ టెస్ట్ సిరీస్ లో కూడా క్వశ్చన్స్ అడిగారు ఎన్ఎఫ్టీస్ మీద. సో ఇన్ దట్ వే లైక్ అప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేశారు. బికాస్ దిస్ వాజ్ నాట్ అన్ ఈజీ స్టేట్మెంట్, ఇట్స్ ఎ కాంప్లికేట్. అంటే టెక్నికల్ అండర్స్టాండింగ్ ఉంటే కానీ చేయలేం. ఎన్ఎఫ్టీస్ అంటే ఏందో టెక్నికల్ అండర్స్టాండింగ్ ఉంటే తప్ప ఇది ఆన్సర్ చేయడం కష్టమే క్వశ్చన్. దో ఇట్ అది అప్పుడు ఉంది, న్యూస్ లో ఉందని నేను ఈజీగా చెప్పేసేయచ్చు. బట్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ దట్ ఈజీ. షుడ్ హ్యావ్ క్లారిటీ అబౌట్ వాట్ ఈస్ ఫంజిబుల్ అండ్ నాన్ ఫంజిబుల్. సో బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఈస్ ద టెక్నాలజీ. అందుకే ఒక 4 lines 5 lines అబౌట్ ఈచ్ టెక్నాలజీ, ఒక బేసిక్ అవేర్నెస్ ఉంటే ఇది అర్థమైతే ఇది. అండ్ మీడియం ఆఫ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ దగ్గర మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బేసిక్ మనీ కదా అది, బ్యాంకింగ్. సో అక్కడ అలాగా, ఇక్కడ ఈక్వివలెన్సీ అన్నారు కదా అని కాదు, రీడ్ ఇట్ ఇన్ హోల్. అండ్ దేర్ ఫోర్ కెన్ బి యూజ్డ్ యాజ్ మీడియం ఆఫ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్. ఇంగ్లీష్ నేను చదవడం నేర్పించడం అనేది కరెక్ట్ కాదు. సో యూ షుడ్, బికాస్ ఇట్స్ ఆల్ సేమ్ సెంటెన్స్ అది. అండ్ దేర్ ఫోర్ కెన్ బి యూజ్డ్ యాజ్. సో
సో ఎన్ఎఫ్టీ ప్రాపర్టీస్ ఏదైతే ఇది క్లియర్లీ ప్రాపర్టీ, బట్ దే ఫ్రేమ్ చేశారా లేకపోతే ఎక్కడైనా తీసారా తెలియదు. ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ స్టేట్మెంట్ అది. అండ్ దీస్ ఆర్ ట్రూ అగైన్. దే ఎనేబుల్ ద డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫిజికల్ అసెట్స్, లైక్ బయట జరిగిన ఏదైనా పెయింటింగ్, రియల్ పెయింటింగ్ లేకపోతే రియల్ ఏదైనా స్కల్ప్చర్ చేసి కూడా దానికి ఎన్ఎఫ్టీ క్రియేట్ చేసి అమ్మారు అప్పట్లో చేశారు, ఇలాంటివన్నీ చేశారు. వాచెస్ కి చేసుకోవచ్చు, ఇంకేదైనా డిజైన్ ఏదైనా దేనికైనా, షూస్ కూడా చేసుకున్నారు ఎన్ఎఫ్టీస్ అప్పుడు, డిజైనర్ షూస్ కి. దే ఆర్ యూనిక్ క్రిప్టోగ్రాఫిక్ టోకెన్స్ దట్ ఎగ్జిస్ట్ ఆన్ ఏ బ్లాక్ చైన్. సో దాంట్లో ఏమి బేసిక్ స్టఫ్ అది. సో 70th one, challenging question. Consider the following pairs: reservoirs, states, Ghataprabha, Telangana, Gandhi Sagar, Madhya Pradesh, Indira Sagar, Andhra Pradesh, Maithon, Chhattisgarh. తెలుగు స్టేట్స్ అడ్వాంటేజ్ వల్ల మేబీ కొంచెం తెలియచ్చు, కొంచెమైనా. ఆన్సర్ వెయిట్ చేయాలి. తెలియకపోతే పెట్టడం అనేది ఐ డోంట్ నో, ఇట్స్ డిఫికల్ట్ ఇన్ దిస్ క్వశ్చన్ బికాస్ అంటే మనం తెలుగు స్టేట్స్ నుంచి కాబట్టి మేబీ ఆంధ్ర తెలంగాణ రిలేటెడ్వి కొన్ని తీసేయచ్చు అంటాను నేను, అంతవరకు తప్ప పెట్టడం ఎలా అంటే తెలీదు. ఓన్లీ 3 is the answer. ఇందిరా సాగర్ is in మహారాష్ట్ర, సారీ మధ్యప్రదేశ్. ఇందిరా సాగర్, గాంధీ సాగర్, మహారాణా ప్రతాప్ సాగర్ అని ఇంకోటి ఉంటుంది చంబల్ రివర్ మీద. మహారాణా ప్రతాప్ సాగర్ ఇస్ ఇన్ రాజస్థాన్. సో ఇందిరా సాగర్ అనేది కూడా మధ్యప్రదేశే, బట్ ఇందిరా సాగర్ అనేది నర్మదా మీద ఉంటుంది మధ్యప్రదేశ్. గాంధీ సాగర్ అనేది చంబల్ మీద ఉంటుంది. దెర్ విల్ బి 3, మహారాణా ప్రతాప్ సాగర్, గాంధీ సాగర్ అండ్ ఐ థింక్ జవహర్లాల్ నెహ్రూ పేరు మీద ఉంటుంది, జవహర్ సాగర్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఒక్కసారి చూసుకోండి, 3 ఉంటాయి చంబల్ రివర్ మీద, ఒకటి రాజస్థాన్ లో ఉంటుంది, 2 మధ్యప్రదేశ్ లో ఉంటుంది. సో నేమ్స్ కన్ఫ్యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ గాంధీ సాగర్ అడిగాడు కాబట్టి. సో ఇక్కడ ఓన్లీ కరెక్ట్ వన్ ఇదే. సో అట్లీస్ట్ మనకున్న నాలెడ్జ్ లో ఏంటంటే ఈ 2 ఘటప్రభ, ఇందిరా సాగర్ అనేది రిజర్వాయర్ మన స్టేట్ లో ఉన్నాయి కాదని మాత్రం చెప్పగలం. అంటే అట్లీస్ట్ మన స్టేట్స్ లో ఉంటే ఐడియా ఉంటాయి కదా. రిజర్వాయర్ అంటే పెద్ద రిజర్వాయర్, ఇంత అడిగాడంటే అది పెద్దదే ఉంటుంది, అదే జనరల్ గా పెద్దదో డీసెంట్ సైజ్ అయి ఉంటుంది కదా. మన దగ్గర ఉన్నవన్నీ ఏంది రిజర్వాయర్స్, డ్యామ్స్ కానీ శ్రీశైలము, నాగార్జున సాగర్, పులిచింతల, లేకపోతే ఇక్కడ ఏమున్నాయి కాళేశ్వరము, లేకపోతే ఇంక వేరే పోలవరం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. బట్ ఇందిరా సాగర్, ఘటప్రభ ఇవన్నీ ఏమి అంటే మన దగ్గర ఉంటే తెలుస్తుంది కదా, వింటాం కదా ఏదో టైంలో ఎక్కడో చోట. ఏ సాగర్ ఫస్ట్ది? జవహర్ సాగర్. సో దాంట్లో 2 వచ్చి జవహర్ సాగర్, గాంధీ సాగర్ వచ్చి మధ్యప్రదేశ్ లో ఉంటాయి, మహారాణా ప్రతాప్ సాగర్ వచ్చి రాజస్థాన్ లో ఉంటుంది. ఈ 3 చంబల్ రివర్ మీద. ఇందిరా సాగర్ వచ్చి నర్మదా మీద ఉంటుంది. అక్కడే దాని తర్వాతే సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టడము, నర్మదా బచావ్ ఆందోళన్ ఇవన్నీ జరిగాయి. సో ఇది నేను 3 పెట్టా. నేను ఎలా పెట్టానంటే నాకు ఈ 3 తెలుసు, ఇది ఇంకా తెలియదు. ఈ 2, 3లో ఏదోటి పోదా అని చెప్పి C పెట్టా. ఐఎమ్ హానెస్ట్లీ టెల్లింగ్, నాకు కరెక్ట్ అయింది. లక్ నా సైడ్ ఉంది అంతే. ఈ 3 తెలుసు నాకు. గాంధీ సాగర్ అనేది నాకు తెలుసు చంబల్లో ఉందని, ఎందుకంటే ఈ 3 నేను చదివా. అప్పుడు టెస్ట్ సిరీస్ లో అడిగారు రెగ్యులర్ గా, గాంధీ సాగర్, జవహర్ సాగర్, మహారాణా ప్రతాప్ సాగర్. అండ్ ఇవి మన స్టేట్ లో కాదు అని చెప్పి మాత్రం కాన్ఫిడెంట్ గా తెలుసు. నాకు మైథాన్ తెలియదు. ఇప్పుడు అది కరెక్టో కాదో నేను చెప్పలేను. ఇంకా బీసీలోకి వచ్చేసింది నాకు ఆన్సర్, ఎందుకంటే ఇది కరెక్ట్ అని తెలుసు, ఈ 2 రాంగ్ అని తెలుసు. ఇప్పుడు ఇది కరెక్టో రాంగ్ బట్టి ఇది ఉంటుంది, ఏదో ఒక సైడ్ వెళ్ళాలని నేను అలా వెళ్ళాను. అగైన్ ఇట్ విల్ బి 50-50. అప్పుడు మీకు ఏమనిపిస్తే దాంతో వెళ్ళాలి. అది మైథాన్ అనేది జార్ఖండ్ అంట, అది ఏ రివర్ లో ఉంది, ఎక్కడ, ఇవన్నీ మీరు చూసుకోండి. బట్ అగైన్ ఇట్స్ ఏ 50-50 కాల్ అక్కడికి వచ్చేసరికి. బట్ ఈ మాత్రం దాకైనా మనం రాగలం విత్ అవర్ బేసిక్ నాలెడ్జ్.
ఆర్ కన్సిడరింగ్ ఆర్ స్టేట్స్. అసలు బయట స్టేట్స్ అయితే అది కూడా తెలియదు, అంత ఈజీగా అస్సలు తెలియదు. మహా అయితే మేబీ రాజస్థాన్, మధ్యప్రదేశ్ వాళ్ళకి తెలుస్తాయి ఇవి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి వీ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ స్టేట్స్ ఇక్కడ. సో అండ్ నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే జనరల్గా ఇలా 50-50కి వచ్చినప్పుడు ఆ ఇలా ఈ రెండు ఆప్షన్స్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రైట్ సైడ్కే వెళ్ళిపోతాను నేను. ఆ స్టేట్మెంట్ మనకి అంటే అక్కడ ఏం అడిగాడో ఇక్కడ నాట్ కరెక్ట్ అన్నాడు కదా, ఇది మోస్ట్లీ ఇన్కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అనుకుంటే అది కరెక్ట్ అనుకుని అటు సైడ్ వెళ్ళిపోతా, నాకు ఎక్కువ కరెక్ట్ అవుతున్నాయి అట్లా. ఇక్కడ నాకు నాట్ కరెక్ట్ అడిగాడు కదా, అటు సైడే వెళ్ళా నేను. అంటే అక్కడ ఏం అడిగాడో అటు సైడే వెళ్తున్నా. ఇట్స్ నాట్ లైక్ అది కొన్నిసార్లు వస్తున్నాయి, కొన్నిసార్లు రావట్లేదు. బట్ అగైన్ పాజిటివ్ మార్క్స్ అయితే వస్తున్నాయి నాకు చివరికి. సో మేబీ ఆ రీజన్తోనే నాకు అటువైపు వెళ్దాం అనిపించింది. ఎందుకంటే అల్టిమేట్ ఇట్స్ కాయిన్ టాస్. నాకు ఇక్కడ అంతకంటే సాల్వ్ చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకంటే మైథాన్ అనే పేరే ఫస్ట్ టైం విన్నాం ఎగ్జామ్లో. ఇంకా ఎలా సాల్వ్ చేస్తాం? ఇవన్నా అట్లీస్ట్ విన్నాము, మన స్టేట్ నాలెడ్జ్ దాంతో 50-50. దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను అది కరెక్ట్ సైడ్కే అటు వెళ్తాను. మేబీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడము అయి ఉండొచ్చు. ఇవి జనరల్ ఎక్కడైతే అంటే అది ఒక బ్రాడ్ స్టేట్మెంట్, సమ్ పాజిటివ్ స్టేట్మెంట్ ఆర్ ఎక్స్ట్రీమ్ గా లేదు అనిపించినప్పుడు ఐ థింక్ ఓకే ఇది రైట్ అయి ఉండొచ్చులే మోస్ట్లీ అని అటు వెళ్తాను నేను. ఇంకేం నా దగ్గర ఐడియాస్ కానీ ఏం రాకపోతే. ఇక్కడ అలా ఏమీ లేదు. బట్ యూజువల్లీ ఆ క్వశ్చన్ ఏం అడిగాడో ఆ సైడ్ వెళ్తాను కాబట్టి ఇది కూడా అటు వెళ్ళిపోయారు నేను. ఇట్ వర్క్డ్ అవుట్ అంతే. మేబీ మీరు అది ట్రై చేయొచ్చు ఒక్కొక్కసారి. అది ఎలా ఉంటుందో మీరు ట్రై చేయండి. అదేం అడిగాడు అంటే ఇప్పుడు 50-50 వచ్చింది, డెసిషన్ ఎలా తీసుకోవాలో తెలియట్లేదు. స్టేట్మెంట్ చదవండి, ఏది పాజిటివ్గా ఉంది, నిజంగా పాజిటివ్గా బాగానే అనిపిస్తుంది అంటే అది కరెక్ట్ అనుకునే వెళ్ళండి ఏమో. ట్రై చేయండి కొన్ని క్వశ్చన్స్. బట్ ఇట్ వర్క్ ఫర్ మీ. బట్ ట్రస్ట్ మీ, అదే దాంట్లో 10లో 7 or 8 కరెక్ట్ అవుతాయని చెప్పను. 5 కరెక్ట్ అయ్యి 5 రాంగ్ అయినా మనకు చాలు అలాంటి సిచ్యువేషన్. బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అండ్ వీఆర్ జస్ట్ కాయిన్ టాస్ వేసి అటు వెళ్తున్నాం. కాయిన్ టాస్లో 10 సార్లు వేస్తే 5 times మన వైపు రావాలి, 5 times రాదు అన్న అజంప్షన్తో వస్తే స్టిల్ యూ విల్ ల్యాండ్ విత్ పాజిటివ్ మార్క్స్. 6.67 మార్క్స్ వస్తాయి. సో ఆ ప్రాబబిలిటీ అనుకోండి. కాదు 7 సార్లు 8 సార్లు నాకు అగెయిన్స్ట్గా వచ్చిందంటే దరిద్రం అంటాను నేను. So next 71. In India, which one of the following compiles information on industrial disputes, closures, retrenchments, and layoffs in factories employing workers? Nomenclature, naming, name లో ఏముందో అదే. తెలియకపోయినా పేరు అదొక్కటే సూట్ అవుతుంది, వెళ్ళటమే. లేబర్ బ్యూరో ఇస్ ద ఆన్సర్. 72. Very difficult question to do in exam setting. So what is the role of Coal Controllers Organization? CCO is the major source of coal statistics in Government of India. It monitors progress of development of captive coal or lignite blocks. It hears any objection to the government's notification relating to acquisition of coal bearing areas. It ensures that coal mining companies deliver the coal to end users in prescribed time. ఇట్స్ ఎ ట్రికీ క్వశ్చన్ టు సాల్వ్ ఖచ్చితంగా. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ మానిటర్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ క్యాప్టివ్ కోల్ ఆర్ లిగ్నైట్ బ్లాక్స్. ఇట్ సౌండ్స్ మోడరేట్ స్టేట్మెంట్. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ అంటే కోల్ ప్రొడక్షన్ అవ్వచ్చు, లేదా సప్లై చైన్ అవ్వచ్చు, ఏదో కంట్రోల్ చేస్తుంది. ఇట్ మానిటరింగ్ ప్రోగ్రెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ క్యాప్టివ్ కోల్ ఆర్ లిగ్నైట్ బ్లాక్స్ అనేది వెరీ మచ్ పాసిబుల్. దాన్ని నేను మానిటర్ చేయదు అని చెప్పడం కంటే మానిటర్ చేస్తుంది అనే దానికి నాకు పాజిటివ్ సైడ్ వెళ్తుంది. సో ఈ స్టేట్మెంట్ మీరు కరెక్ట్గా తీసుకోవచ్చు. సో అక్కడ వరకు వస్తారు, ఇది దిగోద్ది 1 ఎలాగో ప్రతిసారి కరెక్ట్ అయింది. అండ్ CCO ఇస్ అ మేజర్ సోర్స్ ఆఫ్ కోల్ స్టాటిస్టిక్స్ ఇన్ గవర్నమెంట్ అని నాకు తెలియదు. బట్ ఈ స్టేట్మెంట్ ఇట్స్ అ పాజిటివ్ స్టేట్మెంట్. అంటే ఈ పేరు చూడండి, కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్, వాటి పర్పస్ ఏదై ఉండొచ్చు. ఇట్ కెన్ బి వన్ ఆఫ్ ద ఫంక్షన్ కన్సిడరింగ్ ద నేమ్. సో ఆ పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇది మీరు కరెక్ట్ అనుకోవచ్చు, రాదర్ దాన్ బీయింగ్ రాంగ్. సో అప్పుడు ఈ మూడిట్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్లోకి వచ్చింది. ఈ పేరులో ఈ 2 ఏది పాసిబుల్ అయిద్దో మీరు గెస్ చేయాలి. అండ్ జనాలు గెస్ చేయలేరు. ఇది కరెక్ట్గా గెస్ చేయడం చాలా కష్టం. ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ఓకే, ఆన్సర్ ఇస్ ఏ.
ఇది చూస్తే నాకేమనిపించిందంటే, నేను చెప్తాను నా థాట్ ఆన్ ద థాట్ ఈవెన్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాడ్. ఇట్ హియర్స్ ఎనీ అబ్జెక్షన్ టు ద గవర్నమెంట్స్ నోటిఫికేషన్ రిలేటింగ్ టు ద అక్విజిషన్ ఆఫ్ కోల్ బేరింగ్ ఏరియాస్. హియర్స్ ఎనీ అబ్జెక్షన్. హియర్స్ అంటే ఏంది? హియర్స్ ఎనీ అబ్జెక్షన్ అంటే జనరల్ గా ఏంది? బేసిక్ గా దే ఆర్ అడ్జుడికేటింగ్ లాగా అనిపించింది నాకు అక్కడ. యాక్చువల్ నేను అనుకున్నా అడ్జుడికేటింగ్ లాగా అనుకున్నా. అంటే ఇది ఫస్ట్ కోల్ కంట్రోలర్స్ ఆర్గనైజేషన్ అంటే సమ్ ప్రొడ్యూసర్స్ లేకపోతే ఎవరో వీళ్ళు చేసుకున్నది అనిపించింది. వీళ్ళెవరో గవర్నమెంట్ నోటిఫికేషన్ ని ఏదైనా అబ్జెక్షన్ వస్తే అడ్జుడికేట్ చేయడం ఏంటి? దట్ విల్ బి అండర్, ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదైనా ట్రైబ్యునల్కి వెళ్ళాలి, ఏదైనా హైకోర్టుకి వెళ్ళాలి, అలా వెళ్ళాలి కదా. వీళ్ళు చేసేది ఏంది నేను అనుకున్నాను అలా అనుకున్నా. అంటే ఆ పేరుకి చాలా మంది ఇలా అనుకున్నారు. ఈవెన్ నాకు తెలిసిన సాల్వ్ చేసిన వాళ్ళు, క్లియర్ చేసిన చాలా మంది ఇలా పోయి ఇది కొట్టేసి మేబీ కాల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఎండ్ టు ఎండ్ ప్రిస్క్రైబ్ చేయడం అనిపించి ఇటు పోయాం. కానీ ఆన్సర్ 1, 2, 3. వాట్ దే సెడ్ ఇస్ ఇట్ ఎన్షూర్స్ దట్, బట్ హైండ్ సైడ్ బెనిఫిట్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కానీ ఎక్కడైనా చూస్తే ఇది ఈ స్టేట్మెంట్ చూసారంటే ఇట్ ఎన్షూర్స్ దట్ కోల్ మైనింగ్ కంపెనీస్ డెలివర్ ద కోల్ టు ఎండ్ యూజర్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైం. ఎన్షూర్స్ అదేమి కోల్ మైనింగ్ కంపెనీస్ చాలా కంపెనీస్ ఉంటాయి. ఎండ్ యూజర్స్, కన్స్యూమర్స్, ఎవరైనా ఎండ్ యూజర్స్ ఎవరైతే వాళ్ళు, అది కంపెనీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి టైంకి వెళ్ళిందో లేదో ఆ కంపెనీ చూసుకోవాలి. కానీ ఒక ఆర్గనైజేషన్ ఎలా ఎన్షూర్ చేస్తుంది అన్నది ఫండమెంటల్ పాయింట్ ఇక్కడ. ఆ టైంలో దీనికంటే నాకు దీనికి పోయింది. ఎందుకంటే ఇది అడ్జుడికేటింగ్ రోల్ లాగా అనిపించేసరికి ఇది అవ్వదు కదా, ఇది అవ్వచ్చేమో ఇంకని ఇది అవ్వదు కదా అనుకొని ఇటు వెళ్ళిపోయాము. బట్ వీ వేర్ రాంగ్ ఎట్ ద టైమ్. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఎన్షూర్స్ అండ్ ఇట్స్ అన్ ఆర్గనైజేషన్. అంటే ఇట్స్ నాట్ ప్రొడ్యూసర్స్ ఆర్ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ అన్నారు. ఇది సంథింగ్, ఇది అసలు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ కూడా కాదు, సమ్ అటానమస్ బాడీ ఏదో. అండ్ యూ నోయింగ్ అబౌట్ ఇట్ ఈస్ వెరీ మచ్ డిఫికల్ట్. ఇక్కడున్న కాంటెక్స్ట్ లో ఈ రెండు వరకు ఓకే. ఈ రెండిట్లో దేనికి అంటే మన యూజువల్ థాట్ ఎక్కడ పోతుందంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ అబ్జెక్షన్ నేను వింటాను అనేసరికి ఒక బయట బాడీ, అదేదో కమిషన్ కూడా కాదు, లేకపోతే అథారిటీ కూడా కాదు, అలా అనిపించేసింది. బట్ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో కన్విన్సింగ్ లాజిక్. బట్ కంపీటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇట్ విల్ బి డిఫికల్ట్ టు చూస్ టు గెట్ టు రైట్ ఆన్సర్. సో దట్స్ వేర్ డిఫికల్టీ లైస్. ఇది తెలీదు. ప్లస్ ఈ రెండిట్లో ఏది మీరు బెటర్ అనుకుంటారు, లేదా రెండు తప్పు అనుకొని ఇక్కడికి వచ్చినా తప్పే. ఇది అసలు ఇది కరెక్ట్ అనుకోవడం చాలా కష్టం. దట్స్ మై ప్రాబ్లం. ఇది తప్పు అనుకోవచ్చు, ఓకే, ఆలోచించి. బట్ ఇది కరెక్ట్ అనుకోవడం కష్టం కదా. ఇది కూడా రెండు తప్పు అనుకుంటే వాడు ఆప్షన్ కూడా అలా ఇచ్చాడు. అగైన్ టు కన్విన్స్ యూ టు గెట్ ట్రాప్డ్. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ టు సాల్వ్ యాక్చువల్లీ. బట్ యూ కెన్ టేక్ సమ్ రిస్క్. అటెంప్ట్ చేశారు, ఎందుకంటే హిస్టరీ క్వశ్చన్స్ చాలా వదిలేసేసరికి చాలా మంది ఆర్ నేనైనా ఇంకా రిస్క్ తీసుకుంటారు. కొన్ని వీటిలో ఎగిరిపోయే వాటిలో ఇది ఒకటి సర్టెన్ గా. ఇంకా టెక్నిక్ అంటే స్టేట్మెంట్ అండర్స్టాండింగ్ లో ఇది ఒకటి. ఇది ఎలా కరెక్ట్ అంటే ఉంది కాబట్టి కరెక్ట్, ఇంకా బికాస్ ఇట్ డస్. బట్ జనరల్ థాట్ ప్రాసెస్ లో నాకు ఇట్ వోంట్ వర్క్. సో దట్ ఈస్ సంథింగ్. మన థాట్ ప్రాసెస్ కూడా ఫెయిల్ అయ్యింది బికాస్ సమ్ థింగ్స్ వీ డోంట్ నో. ప్రతిదీ ఎలా ఫంక్షన్ అయ్యింది అని మనకు కూడా లిమిటెడ్ నాలెడ్జ్లోనే ఏదైనా తెలుస్తుంది. 73 వెరీ బేసిక్ క్వశ్చన్. రిపీటెడ్ మోడల్ షెడ్యూల్స్ వస్తూనే ఉంటుంది. 5th, 6th, 8th repeated theme, 9th. So if a particular area is brought under the 5th schedule of the Constitution of India, which one of the following statements best reflects the consequence of it? It's an easy question, you should do. Yeah. ఆప్షన్ బి ఏమైంది? జస్ట్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. పీసా యాక్ట్ ఆటోమేటిక్గా క్రియేట్ చేయదు. పీసా యాక్ట్ అక్కడ ఎనాక్ట్ చేస్తే అప్పుడు క్రియేట్ అయ్యింది గ్రామ సభాస్ అక్కడ. సో యూ షుడ్ హ్యావ్ దిస్ క్లారిటీ. $74. సో దిస్ ఇస్ ఆల్సో ట్రికీ క్వశ్చన్, చాలా ర్యాండమ్ అన్నోన్ థింగ్ ఇది. The Indian Sanitation Coalition is a platform to promote sustainable sanitation and is funded by the Government of India and World Health Organization. The National Institute of Urban Affairs is an apex body of the Ministry of
Housing and Urban Affairs, in which in Government of India, and provides innovative solutions to address the challenges of urban India. Principle. What is the principle we apply? అవి కూడా అంటే కాంప్లికేటెడ్ ఇక్కడంటే ఎథిక్స్ బాడీ ఆన్సర్ ఇస్ డి. ఆన్సర్ వచ్చి డి. సేమ్ మళ్ళా మన ఫండ్ అనే తెలియకపోతే రూల్ అంటే ఫండ్ అన్నాడు కదా అని చెప్పాను కాదు. ఫండ్ చేశాడో లేదో మీకు తెలుసా? ఫండ్ చేసి ఉండొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎవరు WHO చేసిందా లేకపోతే ఇంకేదైనా చేసిందా తెలియదు నాకేం చేసిందో. దట్స్ వేర్ ఇట్స్ ప్రోన్ టు మ్యానిపులేషన్. అందుకే ఇది ఏమీ తెలియకపోతే మన రూల్లోకి వెళ్ళండి అంటున్నా నేను. ఇదంటారా? ఇక్కడ ఇదంతా కరెక్టే, అపెక్స్ బాడీ కాదు, ఇట్స్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్. బేసిక్గా ఇది తప్పు అనుకున్నాము, ఏదైనా తప్పు అనుకున్నా, కానీ పాయింట్ ఏంటంటే ఇట్ లుక్స్ వెరీ కన్విన్సింగ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ కాబట్టి ఇంక దేంట్లో ఉంటుంది, వేరే ఆల్టర్నేటివ్ మినిస్ట్రీ కూడా ఏమీ లేదు బేసిక్ గా. కానీ నేను డిఏ పెట్టా ఎందుకంటే స్టిక్ అయిపోయా, ఏదో ఒకటి ఏదైతే అయింది ఎక్కడో చాట తప్పించుండొచ్చు ఆర్ ప్రొవైడ్స్ ద సొల్యూషన్స్, ఏమో నాకు తెలియ పెట్టాను. బట్ అపెక్స్ బాడీ కాదు, ఇట్స్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్. అండ్ ఒక్కసారి తర్వాత ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అపెక్స్ బాడీ అంటే ఏంది? హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఒక ఇన్స్టిట్యూట్ విచ్ ప్రొవైడ్స్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ డాక్యుమెంట్స్ ఆర్ పాలసీ ఇన్పుట్స్, they will never make it an apex body. The control will be with someone else or the name would have been different. It's an research institute. ఖచ్చితంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అంటే సమ్ పాలసీ సజెషన్స్ ఇస్తారు, కన్సల్టేషన్స్ ఉంటాయి, అలాంటివి జరుగుతాయి. కానీ అపెక్స్ బాడీ అంటే దే విల్ మేక్ ఎ డెసిషన్, దే విల్ టేక్ ద డెసిషన్ మేకింగ్. ఇది నాకు హైండ్ సైట్ లో అర్థమైంది. ఇదైతే బేసిక్ ఫండ్ మనం అనుకున్న రూల్తోనే ఇది తీసేసా. ఇది నేను అదే రూల్ ఫాలో అవుదాం అని చెప్పి తీసేసా. రిస్క్ అప్పుడు బి పెట్టి ఉండాలి మేబీ. ఒకవేళ అంత కన్సిస్టెంట్ గానే ఉంది ఏపెక్స్ బాడీ ఒకటి, అప్పుడు స్లిప్ అవ్వచ్చు. బికాస్ ఇంత లాంగ్ సెంటెన్స్ లో ఏపెక్స్ అనేది ఒకసారి మిస్ అవ్వచ్చు మన మైండ్ నుండి. బికాస్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అండ్ ఇట్ ప్రొవైడింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ టు ఛాలెంజెస్ ఆఫ్ అర్బన్ ఇండియా. అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అనేది బేసికల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద మ్యాండేట్ విల్ బి దిస్. ఇట్ ఈస్ వెరీ కన్సిస్టెంట్. బట్ ద మ్యానిపులేషన్ డేట్ ఇట్ ఈస్ ఇక్కడ మ్యానిపులేట్ చేస్తుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యాచ్. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ కాకుండా రూరల్ డెవలప్మెంట్ అన్నాడు, లేకపోతే సంథింగ్ ఎల్స్ ఇస్తే ఏది రిలేషన్ లేదు, ఇది ఆబ్వియస్లీ రాంగ్ కొట్టేయచ్చు. బట్ టు మేక్ ఇట్ ట్రికీ దే చేంజ్డ్ దిస్ వన్ బికాస్ దిస్ ఇస్ సో ఆబ్వియస్. వాళ్ళు ఇది మారిస్తే ఈజీగా ఇంకా అసలు వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేసి కూడా పాయింట్లెస్, మిమ్మల్ని టెస్ట్ చేయట్లా, చిన్నపిల్లాడు ఎవరు చూసినా చెప్పేస్తారు అన్న ఇంటెన్షన్తో వాడు మేబీ ఇది చేంజ్ చేశాడు. బట్ పాయింట్ ఏంటంటే నాకు హైండ్ సైట్ లో అర్థమైందంటే ఈ బాడీకి ఇది అందుకే అపెక్స్ బాడీ ఇలాంటివి కూడా వర్డ్స్ చూడండి. అంటే అక్కడ నేను చూడలేదు ఎగ్జామ్ లో యాక్చువల్ సినారియోలో, బట్ ఫర్ దిస్ యూ కెన్ గెట్ దిస్ లాజిక్ ఆర్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ దిస్ వర్డింగ్ అపెక్స్ బాడీ. ఇది సేమ్ అగైన్ ఇట్ వాస్ కన్సిస్టెంట్ విత్ అవర్ థాట్ ప్రాసెస్ ఆర్ రూల్ వాట్ ఎవర్ వే ఫాలోయింగ్ అర్లియర్. సో next one 75 PYQ 2020-22 లో మళ్ళీ రిపీట్ అయింది. which one of the following has been constituted under Environmental Protection Act 1986? నేను సెంట్రల్ గ్రౌండ్ వాటర్ ఇది కొట్టేశా. ఎర్రర్. ఆప్షన్స్ అన్ని చదివాకే డెసిషన్ తీసుకోండి, చదువుతూ మధ్యలో జడ్జ్మెంట్కి రాకండి. బికాస్ తర్వాత ఏం ఆప్షన్ ఉందో తెలియదు. నేను సరిగ్గా చూసుకోకుండా కొట్టేశాను. స్టిల్ ఐ గాట్ 137 ఇన్ దిస్ పేపర్. అంటే నేను ఇలా 2-3 అక్కడక్కడ 2 ఎర్రర్స్ చేశాను. ఐ వాజ్ ఏబుల్ టు అఫోర్డ్ దట్. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ 90s యువర్ ఎగ్జామ్ ఫేట్ విల్ హ్యాంగ్ ఆన్ దిస్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ లో. సో ఆల్వేస్ నేను చేసిన తప్పు ఏంటంటే ఆప్షన్స్ అన్ని చదివి ఒక 10 seconds కూడా ఆలోచించకుండా వెంటనే అటు పెట్టేశాను. చూసా సెంట్రల్ ఇలా మళ్ళీ 2 years బ్యాక్ వచ్చిన క్వశ్చన్ ఇదే, అలా కొట్టేసా. అప్పుడు కరెక్ట్ చేశా, ఇక్కడ తప్పు చేశా. సో యూ షుడ్ నాట్ డూ సచ్ మిస్టేక్స్, ఎస్పెషల్లీ టైట్ సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లం అయిపోద్ది. సో విత్ రిఫరెన్స్ టు ద యూఎన్ క్రెడెన్షియల్స్ కమిటీ,
Consider the following statements. It is a committee set up by the UN Security Council and works under its supervision. It traditionally meets in March, June, September every year. It assesses the credentials of all UN members before submitting a report to General Assembly for approval. Interesting question. You should be very keen in observation. It's not easy to solve, but కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే you can solve that question. క్లియర్ 76. Answer. Option. బట్ యుఎన్ఎస్సి కౌన్సిల్ బాడీ అనేది సెటప్ బై యుఎన్ఎస్సి అనేది కొంచెం మళ్ళా రూల్ మర్చిపోయారా పైన చెప్పిన రూల్ అప్పుడే. బాడీస్, ఆర్గనైజేషన్స్ చాలాసార్లు కరెక్ట్ అవుతాయి ముందు అన్ని పేపర్స్లో. లాస్ట్ 2 years పేపర్స్లో 50-50 డైసీ అవుతుంది సిచ్యువేషన్. బట్ అప్పుడు దాకా ఉన్న రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. బీ కేర్ఫుల్. బట్ తెలియకపోతే స్టిక్ విత్ ద రూల్. మోర్ ఆఫ్ అండ్ దాన్ నాట్ ఇట్ విల్ వర్క్. 4 సార్లు వర్క్ అయ్యేది 3 సార్లే వర్క్ అవ్వచ్చు. బట్ స్టిల్ 3 సార్లు వర్క్ అవుతుంది కదా. ఏది సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. అసలు ఎక్స్ట్రీమా? ఆల్ యూఎల్ అన్నారు. ఎవ్రీ ఇయర్ మార్చ్, జూన్, సెప్టెంబర్ అండ్ ఎవ్రీ ఇయర్. థర్డ్ ఆప్షన్. బట్ అందరివి అసెస్ చేయకుండా కొందరివి అసెస్ చేయడానికి డోంట్ యూ థింక్ ఇట్స్ డిస్క్రిమినేటరీ? క్రెడెన్షియల్స్ సెకండ్ ఆప్షన్ లోనే ఉంది యాక్చువల్గా. ఇది కామన్ సెన్స్. ఇఫ్ సమ్మన్ ఈస్ మీటింగ్ ఇన్ మార్చ్, జూన్, సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్, 3 months ఒకసారి, డిసెంబర్లో కలవరా? 3 months గ్యాప్ తో కలుస్తున్నారంటే డిసెంబర్ ఎక్కడికి పోయింది సెప్టెంబర్ తర్వాత? దట్ ఇస్ ద కీన్ అబ్జర్వేషన్. ఇది ఆ స్టేట్మెంట్ అలా తీసేయచ్చు. యాక్చువల్లీ అక్కడ అదే ట్రిక్ అంటాం కంటే అది అబ్జర్వేషన్. దర్ ఇస్ నో ట్రిక్ లైస్ ఇన్ ఇట్. బట్ చదవండి, అంటే 3 months ఒకసారి. ఇయర్ స్టార్ట్ అయింది, మార్చి కలిసా, జూన్ కలిసా, సెప్టెంబర్ కలిసా? ప్యాటర్న్ ప్రకారం మళ్ళీ 3 months కలవాలి కానీ 6 months కలుస్తారా? డిసెంబర్. దట్స్ వేర్ యూ విల్ లూజ్ ఇట్. అండ్ ఇది నేను మనం అనుకున్న ఆర్గనైజేషన్, బాడీస్, అవి ఇవి, ఇఫ్ దే ఆర్ ద అంటే బై దీస్ థింగ్స్, ఇలా చేశారు, వీళ్ళు చేశారు, బికాస్ దే ఆర్ ద కోర్ పార్ట్ ఆఫ్ ఆన్సర్. యుఎన్ఎస్సి కాకుండా యుఎన్జిఏనే అవ్వచ్చు సెటప్ చేసింది అది. సో ఇక్కడ చూసారు అనుకో, ఇట్ అసెస్ ద క్రెడెన్షియల్స్ ఆఫ్ ఆల్ యుఎన్ మెంబర్స్ బిఫోర్ సబ్మిటింగ్ ఎ రిపోర్ట్ టు ఇట్స్ యుఎన్ క్రెడెన్షియల్స్ కమిటీ. అబ్బా, క్రెడెన్షియల్స్ కమిటీ. బట్ దాని పర్పస్ ఏంది? UN Credentials Committee assesses the credentials of all UN members before submitting a report to General Assembly for approval. అది కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్. రీడ్ ఇట్. కాంటెక్స్ట్ ఇది కదా. మనం ఈ స్టేట్మెంట్స్ అసెస్ చేసేది విత్ రెఫరెన్స్ టు UN Credentials Committee, UNCC అక్కడ. సో అలాగా. బట్ అబ్జర్వేషన్, కీన్ అబ్జర్వేషన్, 3 months అది. అండ్ ఇది మన రూల్ వచ్చేయచ్చు ఆన్సర్కి. దాని గురించి ఏమీ తెలియదు. ఏమి తెలియకపోయినా మనం కొన్ని పాటించే రూల్స్కి ఇవి సో వర్కౌట్ అవుతుంది. నిప్పుతో ఆడతాం చాలాసార్లు, భయపడకుండా ఆడాలి. ఏదో ఒక సైడ్ వెళ్ళండి, తెలుస్తుంది. కాలితే కాలకుండా ఆడడం నేర్చుకుంటారు, కాలేదంటే ఆడడం నేర్చుకుంటారు, అంతే. 77. Which one of the following statements best describes the polar code? It is the international code of safety for ships operating in polar waters. It is the agreement of countries around the North Pole regarding the demarcation of their territories in the polar region. It is a set of norms to be followed by the countries whose scientists undertake research studies in the North Pole and South Pole. It is a trade and security agreement of members of Arctic Council. పేర్లో ఉంటుంది పోలార్ కోడ్. పోలార్ కోడ్ ఏ ఆప్షన్లో ఉంది? పోలార్ కోడ్ అంతే. ఇది నామ్స్, ఇది పోలార్ నామ్స్ అని రాసుకోవచ్చు. మోర్ ఆర్ లెస్ అదే ఉంటాయి. డోంట్ మేక్ ఇట్ టూ కాంప్లెక్స్. అవి మనకు తెలియాలని కాదు, కామన్ సెన్స్ అనిపిస్తుంది. ఏ వర్డ్ మ్యాచ్ అవ్వకపోతే దెన్ యూ మేక్ ఏ డెసిషన్
వాట్ విల్ బి అప్రోప్రియేట్. బట్ వర్డ్స్ మ్యాచ్ అవుతుంటే మోర్ లైక్లీ అది అన్ని అనిపిస్తాయి, ఓ ఇది అయి ఉండొచ్చు అని. ముందు కూడా క్వశ్చన్స్ చూసాం, 22లో 23లో చూసాం, 24లో చూసాం. అనిపిస్తాయి, అనిపించగానే వాళ్ళ ఆప్షన్స్ అలా ఇస్తారు. అందుకే అనిపించకపోతే అసలు ఇంకా ఈజీ కదా కనిపెట్టడం. వాళ్ళు మీరు కనిపెట్టలేదు అన్నట్టు ఉండాలి కాబట్టి అది ఇస్తారు ఇట్లా. కానీ మళ్ళీ సేమ్ వర్డింగ్స్ ఉండి కోడ్ పోలార్ ఉండేవి వెతకడం చాలా కష్టం. బట్ పోలార్ రీజన్ గురించి యూ కెన్ గెట్ సమ్ స్టేట్మెంట్స్ పెట్టేస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. సో అన్ని అందుకే సెట్ ఆఫ్ నార్మ్స్ అన్నాడు, రూల్స్ అన్నాడు, లేకపోతే అగ్రిమెంట్ అన్నాడు. బట్ ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ సేఫ్టీ, పోలార్ కోడ్ ముందు డిస్కస్ చేసిందే దాంట్లోనే ఉంటుంది. PYQs ఇలానే వస్తాయి మీకు. టెస్ట్ సిరీస్లో అక్కడక్కడ క్వశ్చన్స్లో కొన్ని ఇలా రాకుండా కూడా చేయొచ్చు. బట్ ట్రస్ట్ మీ, డోంట్ వరీ, దాంట్లో ఉన్న వాటిలో మీరు ప్రాక్టీస్ చేయండి వచ్చినట్టు. మళ్ళీ PYQస్కి రండి, వీటి గురించి చదవండి. ఫైనల్ ఎగ్జామ్లో మాత్రం ఇలా రావు, ఇలానే వస్తాయి. మీ టెస్ట్ సిరీస్లో మరీ ఫెయిల్ అయిపోయేటట్టు రావు. అక్కడక్కడ ఫెయిల్ అయ్యేటట్టు ఇవ్వచ్చు, బట్ స్టిల్ వాడు కంప్లీట్లీ డీవియేట్ అవ్వడు. ఒక ట్రెండ్ నుంచి కొంచెం డీవియేట్ అవుతాడు. మొత్తం డీవియేట్ అయితే ప్రాబ్లం అవుతుంది. వాడు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, విచ్ దే డోంట్ డూ. So 78th one, with reference to UN General Assembly, consider the following statements. The UN General Assembly can grant observer status to the non-member nations. Intergovernmental organizations can seek observer status in the UN General Assembly. Permanent observers in the UN General Assembly can maintain missions at the UN headquarters. We won't know much details about it, but think about it as పాసిబుల్ అయిద్దా లేదా అన్నట్టు ఆలోచించడమే ఈ స్టేట్మెంట్, ఈ క్వశ్చన్. డూ యూ థింక్ ఇట్స్ పాసిబుల్? ఆల్ త్రీ ఇస్ ద ఆన్సర్. యుఎన్ జనరల్ అసెంబ్లీ ఎవరికైనా చేయాలనుకుంటే చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. అన్ని కంట్రీస్ అబ్జర్వర్ స్టేటస్ మెంబర్గానే అడ్మిట్ చేసుకుంటారు కావాలంటే. ఇంకా అబ్జర్వర్ స్టేటస్ ఏముంది ఇవ్వాలంటే? అబ్జర్వర్ స్టేటస్గా కంట్రీసే కాకుండా రకరకాల ఆర్గనైజేషన్స్, NGOs, లేకపోతే ఇంకేమైనా కంపెనీస్ కూడా ఇవ్వచ్చేమో వాళ్ళు ఇవ్వాలనుకుంటే. బట్ ఒకసారి చెక్ చేయండి ఎవరెవరికి ఇవ్వచ్చు అనేది, లిమిటేషన్స్ ఏమైనా ఉంటే. బట్ నాన్ మెంబర్ స్టేట్స్ మెంబర్గానే అడ్మిట్ చేసుకున్నప్పుడు అబ్జర్వర్ స్టేటస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లైక్ పాలస్తీన్ హ్యాస్ అబ్జర్వర్ స్టేటస్ యాక్చువల్లీ. సో అదొకటి ఉంది. సో నెక్స్ట్, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కెన్ సీక్ అబ్జర్వర్ స్టేటస్ ఇన్ UN General Assembly, multilateral organizations like say GCC కావాలంటే చేయొచ్చు టు రిప్రజెంట్ దేర్ ఇంట్రెస్ట్స్. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే అది వెరీ మచ్ పాసిబుల్. బికాస్ UN జనరల్ అసెంబ్లీలోనే వరల్డ్ అఫైర్స్, వరల్డ్ ఇష్యూస్ని డిస్కస్ చేసేది. సో సమ్ లైక్ ఆసియాన్ ఇలాంటివన్నీ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ to discuss their common interests or represent it. They can, African Union laga. So it's possible. Adi thinking that way, like possibility unda leda, again can seek observer status. Cheyochu valu kavalanunte cheyochemo. Nu cheyagudadu ani cheppi manam cheppadaniki మన దగ్గర proofs em levu. If you can't go against it, go with it. Permanent observers in the UN General Assembly can maintain missions at the UN headquarters. Idi very much fact. బట్ అగైన్ డినై చేయడం నా దగ్గర లేదు. ఈ పైన అయినా కనీసం ఆలోచించి ఇది దీనికి అసలు ఎలా థింక్ చేయాలని కూడా తెలియదు. బట్ కెన్ అన్నాడు, మెయింటైన్ అన్నాడు, పర్మనెంట్ అన్నాడు. పర్మనెంట్ అబ్జర్వర్స్ అంటే వాళ్ళకి ఏం టెంపరీ కాదు కాబట్టి మేబీ వాళ్ళు కావాలంటే మెయింటైన్ చేయొచ్చేమో, అలా అనుకోవడమే. నథింగ్ ఐ కెన్ టెల్. బట్ ఈ రెండింటికైతే అట్లీస్ట్ థింకింగ్ ప్రాసెస్ ఇదే. ఇక టెంపరీ అంటే మళ్ళీ చేయొచ్చో చేయకూడదో మనకు తెలియదు. పర్మనెంట్ ఇచ్చాడు, సో పాసిబిలిటీ ఉంది. 79 T-board, with reference to T-board in India, consider the following statements. The T-board is a statutory body. It is a regulatory body attached to the Ministry of Agriculture and Farmers Welfare. The T-board's head office is situated in Bengaluru. The board has overseas offices at Dubai and Moscow. Who knows such facts? Everybody will say, ఎవరు చదువుతారు యూజ్లెస్ క్వశ్చన్స్ అన్ని. మనం తెలిసిన రూల్స్ కొంత జాగ్రఫీ అప్లై చేస్తే ఆన్సర్ రావచ్చు. ఈ క్వశ్చన్ నేను ఎగ్జామ్లో వదిలేసానా మరి తప్పెట్టాను నాకు గుర్తులేదు, వదిలేసినట్టున్నాను.
ఆ టైంలో నాకు ట్రికీ అనిపించింది, బట్ బయటకు వచ్చాక ఐ ఫెల్ట్ ఇట్ కుడ్ హావ్ బీన్ ఆన్సర్డ్ సింప్లీ. డి ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకునేది ఏం తెలియకపోతే మినిస్ట్రీ, ఆర్గనైజేషన్, బాడీ నేమ్స్ తప్పు. 2 తీసేస్తే ఇక్కడికి పోతుంది. దెన్ 1, 3, 4. సో దీంట్లో ఏదో స్టాచ్యూటరీ ఆర్ నాన్ స్టాచ్యూటరీ అంతే, అది మనకు తెలియదు. నెక్స్ట్ దీంట్లోకి వద్దాం. అక్కడ మనం డిబేట్ చేసేది వెంటనే డిబేట్ చేయలేము. బట్ ఇక్కడ చూడండి, టీ బోర్డ్స్ హెడ్ ఆఫీస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ బెంగళూరు. సో తర్వాత బయటకు వచ్చాక తెలిసింది ఏంటి అంటే, సో ఇప్పుడు టీ బోర్డ్ ఒక దానికి ఏదైనా హెడ్ ఆఫీస్ కానీ ఏదైనా ఉందంటే అది మేజర్గా ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారో అక్కడ ఉంటుంది. ఏ క్రాప్ అయినా ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు. లైక్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది, కోకోనట్ కాయర్ ఇలాంటివన్నీ ఏంటంటే కొచ్చిలో ఉంది. బికాస్ కోకోనట్, ఆ కాయర్ ఇవన్నీ ఎక్కువ గ్రో అయ్యేది అక్కడ. సో అలాగా టీ ఎక్కడ గ్రో ఎక్కువ, మేజర్ టీ అస్సాం, డార్జిలింగ్ మనం వాడేది. కర్ణాటక బెంగళూరు టీ అని ఎక్కడ చదువు. బెంగళూరులో ఉంటే కాఫీ బోర్డు ఉండాలి. ఇది చెప్పారు, ఇది మీరు వినుంటారు ఎక్కడైనా క్వశ్చన్ సాల్వ్ చేసి చూసుంటే. సో ద సేమ్ హోల్డ్స్. బేసిక్ ఫండా ఏంటంటే ఏది ఎక్కడ ఎక్కువ గ్రో అవుతుంది లేకపోతే ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ దాని ఇండస్ట్రీ కానీ బోర్డు కానీ ఉంటుంది. ఇప్పుడు మీరు బెంగళూరుకి వెళ్ళి ఉంటే ఎప్పుడైనా సిల్క్ బోర్డు తెలిసి ఉంటుంది, సిల్క్ బోర్డ్ జంక్షన్ అని. సిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేది కర్ణాటకలో, ప్రొడక్షన్ ఎక్కువ ఉండేది, మేజర్ ప్రొడక్షన్. అందుకనే అక్కడ సిల్క్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంది అక్కడ. సో అలా వస్తుంది. సో బెంగళూరులో ఉంటే యాక్చువల్గా కర్ణాటక ఇస్ ద లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా. అంటే కాఫీ ఉండాలి కానీ టీ ఉండడం డజంట్ మేక్ సెన్స్. సో దట్స్ హౌ, లైక్ ఇఫ్ యూ ఎలిమినేట్ 3 ఆల్సో, సో మీకు ఆప్షన్స్ అనేవి డి వస్తుంది. ఆప్షన్స్ కూడా సింపుల్గా అలానే ఫ్రేమ్ చేశాడు. సో ఇది మళ్ళీ ఇవి తెలుసా తెలీదా అన్నట్టు కాకుండా అప్పట్లో అలానే ఉండేది. సో ఇట్ వాస్ కంఫర్టబుల్. ఇంతవరకు తెలిసినా యూ కెన్ సాల్వ్. నెక్స్ట్ 80th one, గ్రీన్ వాషింగ్. సింగిల్ టర్మ్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్. బట్ నాకు ఇది టర్మ్ తెలుసు, అంటే ఈవెన్ నాకు టర్మ్ తెలియదు కానీ గ్రీన్ వాషింగ్ ఐ ఫెల్ట్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ వాషింగ్. గ్రీన్ వాషింగ్ అలా అలా వేసుకున్నా అది కూడా అప్పుడు ఏ దగ్గరికే వస్తుంది ఆన్సర్. అండ్ మన ట్రెండ్ ఏ, సో కాన్ఫిడెంట్లీ ఏనే పెట్టేసాం. ఇంకా ఛాన్స్ ఇది అనిపించింది, కన్వేయింగ్ ఎ ఫాల్స్ ఇంప్రెషన్ దట్ ఆ కంపెనీస్ ప్రొడక్ట్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సౌండ్. బ్రెయిన్ వాష్ చేస్తున్న లాగుంది వర్డ్. సో అక్కడ ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడం. సో గ్రీన్ వాషింగ్, బ్రెయిన్ వాషింగ్ అయ్యే ఛాన్స్ నాకు ఏ కనిపించింది. అంటే మనం యూజువల్గా సింగిల్ వర్డ్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ వస్తే, సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ వస్తే ఏ అనుకుంటాం. సో ఏ కొట్టేయచ్చు, ఇంకా ఏకి వెళ్ళిపోవచ్చు. సో దట్స్ హౌ యూ కెన్ కమ్ టు దట్ క్వశ్చన్.